స్తోత్రం, 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడైన మా దేవుడా, సర్వ సృష్టికర్తమైన మా ప్రభు స్తోత్రములు. గడిచినటువంటి సమయం అంతా కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి యొక్క కృపలో మమ్మల్ని భద్రపరిచి, ఓ ప్రభు మమ్మలను ఈ భయంకరమైన వాతావరణ పరిస్థితుల నుండి, ఈ భయంకరమైనటువంటి యుద్ధ వాతావరణాల నుండి, ఈ భయంకరమైన పాపాల నుంచి మమ్మల్ని తప్పిస్తూ మీ కృప మాపై ఆవరించి మమ్మల్ని నడిపిస్తున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నేను మరి ఈ రాత్రికాల సమయంలో మా యొక్క ప్రశస్తమైన సహోదరి సహోదరులందరితో కలిసి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే గొప్ప భాగ్యాన్ని ఇచ్చినందుకు స్తోత్రములు. ఇప్పుడు మేము కొన్ని మాటలు మీ పరిశుద్ధ లేఖనం నుంచి చదవడానికి మేము సిద్ధపడుతుండగా మీరే సూటిగా మాతో మాట్లాడి నడిపించండి. నేను మరి మేము ఎలాగైతే మరి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోబోతున్నామో, ఎలా దానికి తగిన విధంగా మేము ఎలా సిద్ధపాటును కలిగి ఉన్నాం, ఆ విషయాలన్నీ కూడా మరలా మీరు మాకు ఒకసారి మా యొక్క వర్తమానికుడైన క్రీస్తు థామస్ ద్వారా జ్ఞాపకం చేశారు. వాటిని మరలా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం మా ప్రభు. వాటిని బలపరిచి నడిపించండి. మా హృదయాలకి చిన్నగా మా హృదయాల్లోకి వెళ్ళిపోయినట్లుగాను, అవి మా హృదయాల్లో పనిచేసినట్లుగాను, దాని ప్రకారంగా మా జీవితాలని మేము మార్చుకున్నట్లుగా కూడా మీ కృపను అనుగ్రహించి నడుతున్నాం మా ప్రభు. నీకు వందనాలు స్తోత్రం. ఓ ప్రభు, జరగబోయే యొక్క కూడికను ఆది నుంచి అంతవరకు మీ నామ మహిమార్థమై మీరే అధ్యక్షులుగా ఉండి నడిపించి మహిమ ఘనత ప్రభావం పొందుకునమని మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మను మీ యొక్క నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాం ప్రభువా. ఆమె ప్రియమైనటువంటి యొక్క ప్రశస్తమైన సహోదరి సహోదరులందరికీ కూడా రాత్రికాల సమయంలో ప్రత్యేకంగా అందరికీ వందనాలు తెలియజేస్తాము. వందనాలు. గాడ్ బ్లెస్ యు. అందరూ వందనాలు. మనం అనుకున్నట్లుగానే మన మందిర పనులు బాగా జరుగుతున్నాయి. పైన సెంటరింగ్ కావాల్సినటువంటి మెటీరియల్ వాళ్ళు తోలుతా ఉన్నారు. రేపు ఇవాళ ఆల్రెడీ నిన్న కొంచెం మొదలు పెట్టారు. నేను ఈ రోజు నిన్న ఈ రోజు నేను లేకపోవడం వల్ల కొంచెం అక్కడ పనులు ఆగిపోయినాయి. అంటే నేను ఫోన్లో వాళ్ళని కొంచెం గట్టిగానే ఫాలోఅప్ చేశాను, కానీ అయినప్పటికీ నేను లేను అనే విషయం తెలియటంతో వాళ్ళు నిన్న మధ్యాహ్నం కానీ వెళ్ళిపోయారు. ఈ రోజు అసలు రాలేదు వాళ్ళు. దానివల్ల పని జరగలేదు. లేదా ఈ రోజు చాలా వరకు నిన్న ఈ రోజు పెట్టినట్టు సెంటరింగ్ చాలా వరకు అయిపోయేది. సరే, అయినప్పటికీ పనులు కూడా దేవుడు త్వరగానే మనకి దగ్గరుండి నడిపిస్తున్నారు. దాన్ని బట్టి దేవుడైనటువంటి క్రీస్తునామమునకు స్తోత్రం కలుగును గాక. సహకరిస్తున్నటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా నా దేహ సంబంధమైన విమోచకుడైనటువంటి క్రీస్తునామం పేరట మరి మిమ్మల్ని మీ కుటుంబాలను కూడా దేవుడు ఆ క్రీస్తునామం ప్రభు గొప్పగా బహుగా దీవించాలని, ఆయన కృప మీపై ఎప్పుడు కూడా ఆవరించి ఉండాలని కూడా నేను కోరుకుంటూ ఉన్నాను. మీరు దేవుని పరిచర్యలో ఎంతగానో మీరు సహకరిస్తున్నారు. అది అది డబ్బుల రూపంలో కావచ్చు, లేకపోతే పరిచర్యలో మీ భాగస్వామ్యం కావచ్చు, వెళ్ళేందుకు మీ సహకారాలు కావచ్చు, అది ఎలాగైనా మీరు వాహనాలు కావచ్చు ఇచ్చుండొచ్చు, లేదా మీరు పుస్తకాల రూపంలో ఏదైనా బుక్స్ ప్రింట్ చేసి మీరు ట్రాక్స్ రూపంలో ఏదైనా మీ సామర్థ్యం కూడా మీరు చేసి ఉండొచ్చు. అవి కూడా మంచి పరిచర్యకి మీరు చేసినట్టు అవి మంచి గుర్తింపులే. పరిచర్యకి మీరు ఇచ్చిన గుర్తింపులు అవి. అదేవిధంగా మరి మందిర నిర్మాణం కూడా మనకు ఎంతో మరి లోకంలో అవసరం కాబట్టి, విశ్వనంగా చెప్పినట్లుగా ఈ భూలోకంలో మనందరం కలుసుకోవడానికి ఒక నివాసం అనేది అవసరం కాబట్టి, దేవుడు పనిచేయాలంటే ఈ లోకంలో ఎలాగైతే ఒక మానవ కూడా అవసరమో, అలాగే ఆ జీవం కలిగిన దేవుడిని ఆరాధించడానికి భూమి మీద ఉన్నటువంటి సజీవులు కలుసుకోవడానికి ఒక మందిరం అనేది అవసరం కాబట్టి, ఆ మందిర నిర్మాణంలో భాగస్వాములై ఎవరు సామర్థ్యం కలవారు చిన్న పని చేసినా కూడా వారు ఖచ్చితంగా దాని యొక్క ఫలాన్ని వాళ్ళు పొందుకుంటారు. ఇది ఇప్పుడు మీకు అర్థం కాదు, నేను చెప్పినా కూడా మీకు అర్థం కావట్లేదు. చాలా మందికి కూడా అర్థం కావట్లా. అది మందిరం కదా, అది మనం ఇప్పుడు దాంతో పెట్టుకుంటే మనకి ఏం పనులు అవుతాయి, మన పనులు పోతాయి. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి మన పని మానుకొని మనం అక్కడ ఇటుకలు అందించాలా, లేకపోతే సిమెంట్ అందించాలా, లేకపోతే అక్కడ పని చేయాలా, మన పనులు మానుకొని ఈ బ్రదర్ చెప్తా ఉంటారు. మీకు అనిపిస్తూ ఉంటది, కొంచెం మీకు విసుగు వస్తూ ఉంటది. ఈ పని చేయాలి బ్రదర్, ఆ పని చేయాలి అని చెప్తా ఉంటే మీకు కొంచెం అసహనంగా ఉంటది. ఈ కొంచెం టైం ఇవ్వచ్చు కదా బ్రదర్, టైం తీసుకుంటే బాగుంటది కదా అని భౌతికంగా శరీర సంబంధంగా మీకు అనిపిస్తూ ఉంటది. కానీ దీని విలువ ఏంటనేది మీరు అతి త్వరలో మీరు చూడబోతున్నారు. అది అప్పుడు మీరు మాటలతో మీరు వర్ణించారు. అప్పుడు మీకు అనిపిస్తుంది
అయ్యో ఇంకొంచెం నేను ఆ రోజున ఇంకా సహాయపడి ఉంటే నేను ఇంకా ఈ రోజున మరింత ఆశీర్వాదానికి నేను కారణభూతుడయ్యేవాడిని. ఇంకా నేను దేవుని దగ్గరగా మరి కృప పొందుకోవడానికి నాకు కొంచెం అవకాశం ఉండేది. ఇంత సంతోషం, ఆనందం, ఇంత కృప నాకు అప్పుడు అర్థం కాలేదు అని బాధపడతారు. కాబట్టి అందుకోసం నేను చెప్తున్నాను, మీ సామర్థ్యం కొలది మీరు ఇబ్బంది పడి చేయాల్సిన పని లేదు. మీ సామర్థ్యం కొలది ప్రభు మందిరానికి మీరు ఎంతగా మరి పూర్తయ్యే వరకు సహకరించగలరో మీరు సహకరించండి. ఖచ్చితంగా యేసుక్రీస్తు చెప్పారు, గ్లాసు నీళ్ళిస్తే చాలు. మీరు బిర్యానీలు లేకపోతే ఇంకా ఏదో పెట్టాల్సిన అవసరం లేదు నా కుమారులకి. మీరు గ్లాసు నీళ్ళు వీళ్ళు నా కుమారులు, వీళ్ళు దేవుని బిడ్డలు అని మీరు వారిని గుర్తించి ప్రేమించి వారికి చిన్న గ్లాసుడితో కొంచెం నీళ్ళు ఇస్తే చాలు, దాని ఫలం మీకు సిద్ధంగా ఉందని చెప్పారు. మరి గ్లాసు నీళ్ళు ఇచ్చిన వాళ్ళకే దాని ఫలం అంతా సిద్ధంగా ఉంటే మీరు ఎంతో త్యాగం చేసి దేవుని కోసం మరి పనిచేసి ఆర్థికమైన పరిస్థితులు వెచ్చించి కష్టపడి మీ పనులని పక్కన పెట్టుకుని దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి దేవుడి పనులు మీరు కొనసాగిపోతుంటే మీ ఫలం ఇంకెంత ఉంటది? అధికం అవుద్ది. పరలోకంలో మీ ఫలం అధికంగా ఉంటుంది. కాబట్టి మీరు చేసే చిన్న పని, చిన్న ప్రయత్నం ఏదైనా, నేను వెళ్ళి అక్కడికి వెళ్ళి నేను ఏ పని చేయగలను, నేను ఏం అందించగలను, లేకపోతే నేను ఏ దాంట్లో ఏ శాఖ నేను చేయగలను అని మీరు అనుకోకుండా మీరు ఏది చేయగలరో మీరు మీరు దానికి అక్కడ నిలబడి మీరు చిన్న సహాయం అందించండి. పని చేసే వాళ్ళకి మంచినీళ్ళు అందించండి. పని చేసే వాళ్ళకి, లేకపోతే అక్కడ ఉండి వాళ్ళకి ఏదైనా సలహాలు ఇవ్వండి. ఇలా చేయండి బ్రదర్, అలా చేస్తే బాగుంటుందని ఏదైనా సలహాలు ఇవ్వండి. ఏది మీరు ఏం చేయగలరో అదే చేయండి. ఖచ్చితంగా దాని యొక్క ఫలాన్ని మీరు అనుభవిస్తారు, చూస్తారు. మన దేవుడు మరి మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు ఆయన. కాబట్టి ఆయన చెప్పినట్లుగానే మీరు ఆ ఫలాన్ని మీరు చూస్తారు. రేపటి దినమందు మీరు బాధపడతారని నేను ఎన్నిసార్లు మీకు గుర్తు చేస్తా ఉన్నా. అయ్యో ఆ రోజున బ్రదర్ నాకు చెప్పి ఉంటే బాగుండేది, నేను ఒక రోజు కదా ఇంకా 2 రోజులు అక్కడ పని చేసేవాడిని, ఇంకా 4 రోజులు పని చేసేవాడిని, లేదా ఇంకా నేను నా సామర్థ్యం కలదు నేను ఇంకా ఏదైనా వెచ్చించి నేను చేసేవాడిని అని మీరు బాధపడకూడదని నేను ముందుగానే ఆ కృప మీకు విరివిగా విస్తారంగా ప్రభు కృప మీ పైన ఉండాలని నేను ముందుగానే మీకు ఈ విషయాలు మీకు హెచ్చరిస్తా ఉన్నా, చెప్తా ఉన్నా, పదే పదే మీకు గుర్తు చేస్తా ఉన్నా. తర్వాత అది మీరు మీ విజ్ఞతకి వదిలేస్తా ఉన్నా. మీరు దాన్ని ఎలా తీసుకుంటారో, అది ఎలా మీరు మందిర విషయంలో మీరు ఎలాగా ఆ, ప్రవర్తిస్తారో దాన్ని అది మీ ఇష్టమే. అది చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి నేను చెప్తా ఉన్నా. మీరు ఏం చేయగలరో, ఎలాగ మందిరాన్ని మీరు ఆ మన నిర్మాణంలో మీరు సహాయ సహకారం అందించగలరో మీరు ఆ విధంగా అందించండి. ఖచ్చితంగా మీరు ఆ కృపను మీరు పొందుకుంటారు. ఎందుకంటే ప్రభు చెప్పారు, నా బిడ్డలకు సహాయం చేస్తే నేను వాళ్ళ ఊరికే విడిచిపెట్టను. ప్రభు అన్నారు, నాకు రొట్టెనిమ్మని అడిగితే భూ సంబంధమైన తండ్రి రొట్టెనివ్వకుండా రాతినిచ్చిన, మరి భూ సంబంధమైన తండ్రే ఆ విధంగా తన బిడ్డల గురించి ఆలోచించినప్పుడు నేను ఎంతగా ఆలోచిస్తాను అని చెప్తున్నారు ప్రభు. కాబట్టి మీరు చేసేది ఏదైనా సరే వృధా కాదు. మీ పనులు మానుకొని మందిరం దగ్గరికి వెళ్ళి మందిరం పనులు ఎలా జరుగుతుందో చూద్దాం అని మీరు ఒక 10 నిమిషాలు మీరు మందిరం కాడికి వచ్చేందుకు చాలు. ఆ 10 నిమిషాల విలువ ప్రభు మీకు ఆ ఆశీర్వాద రూపంలో ఖచ్చితంగా ఇస్తారండి. మీరు మందిరం చూడడానికి నిర్మాణం ఎలా ఉందో అది నా సహోదరులు నేను కలుసుకుని ఆరాధించేటువంటి ఇక మందిరం ఎలా ఉందో చూద్దాం అని ఒక 5 నిమిషాలు వచ్చి మీరు అక్కడ నిలబడి మీరు ఆ పనులు మీరు ఆ పరిశుద్ధ గ్రంథం నుంచి చిన్న మాట చూద్దాం బ్రదర్. బైబిల్లో కనపడట్లేదు. మార్కు సువార్త 16వ అధ్యాయము. మార్కు సువార్త 16వ అధ్యాయం 12వ వచనం. ఆ తర్వాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచిపోవచుండగా ఆయన మారు రూపం గలవాడే వారికి ప్రత్యక్షమాయెను. వారు వెళ్లి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసిరు గాని వారు వీరి మాటనైనను నమ్మకపోయిరి. ఆమె అదేవిధంగా రెండవ రాజులు 2వ అధ్యాయము పేజ్ నెంబర్ 307.
పేజీ నెంబర్ 307, 2వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుతా చూడండి. మరియు ఏలియా దుప్పటి కింద పడగా అతడు దాన్ని తీసుకుని యొర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి కింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి ఏలి యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడని అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచిపోయాను. ఎరుకో దగ్గర నుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అతన్ని చూచి ఏలి ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని అతను ఎదుర్కొని పోయి అతనికి సాష్టాంగ నమస్కారం చేసి అతనితో ఇట్లనిరి, ఇదిగో నీ దాసులమైన మా యొద్ద 50 మంది బలము గలవారు ఉన్నారు. మా మీద దయ ఉంచి నీ గురువును వెదుటకు వారిని పోనేమో. యెహోవా ఆత్మ అతన్ని ఎత్తి ఒక పర్వతం మీదను లోయందేను వేసి ఉండనేమో అని మనవి చేయగా అతడు ఎవరిని పంపవద్దనెను. ఆమె అదేవిధంగా యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము ఒకటి నుండి. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడైన యెహోషువకు ఇలాగ సెలవిచ్చాను, నా సేవకుడైన మోషే మృతి నొందెను. కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యొర్దాను నది దాటి నేను ఇజ్రాయేలుకి ఇచ్చిన దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇస్తున్నాను. అరణ్యమును ఈ లెబనోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీసు నది వరకును హిత్తీయుల దేశమంతయు పడమర సముద్రము వరకును మీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములనట ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకు తోడై ఉందును. నిన్ను విడువను, ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. వారికి ఇచ్చిదరని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశం నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగిపోకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందును నీవును బోధింపుగా తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించేలా నీ మార్గమును వర్జన చేసుకుని చక్కగా ప్రవర్తించదువు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండను. ఆమె నేను ప్రార్థన చేసుకుని, ఓ మా మంచి ప్రభువా, క్రీస్తు బిడ్డ దేవుడా, మీ పొందనాలు. ఈ రాత్రికాల సమయంలో మీ పరిశుద్ధ లేఖనాలను మరి మేము 3 చోట్ల నుండి ఎత్తిపట్టి ఉన్నాం ప్రభువా. మార్కు 16:12, ఓ మరి 2వ రాజులు మరి 2:13, అదేవిధంగా మరి యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 1 నుండి మరి 7 వరకు మేము మీ యొక్క లేఖలను చదివి ఎత్తిపట్టి ఉన్నాం మా ప్రభువా. మా పెదవులైతే దాన్ని చదువుతూ ఉన్నాయి, మా కళ్ళు దాన్ని చూస్తూ ఉన్నాయి. మా కళ్ళు ఆ యొక్క అక్షరాలను చూసినప్పటికీ, మా పెదవులు ఆ అక్షరాలు చదివినప్పటికీ మీరు మా లోపల ఉంచిన ఆత్మ వాటిని అంగీకరించకపోతే మేము ఏమాత్రం కూడా గ్రహించలేము మా ప్రభువా. కాబట్టి ప్రభువా, మా లోపల ఉన్నటువంటి పరిశుద్ధాత్మ మేము చూసే అక్షరాలను, మా పెదవుల ద్వారా మేము చదువుతున్న అక్షరాలను మేము గ్రహించినట్లుగా ప్రజల లోతులోకి నడిపించినట్లుగా సహాయం దయచేయండి. ఓ ప్రభు, మరి మాకు సహోదరులందరూ కూడా చదవబడిన వాక్యాన్ని ఓ ప్రభు వారు దీవించబడినట్లుగా వారి హృదయాలను తెరిచి ఆ లేఖన భాగాలను మాకు విరిచి ఇవ్వమని అడుగుతున్నాం మా ప్రభు. నీకు స్తోత్రములు. మీరే స్ఫూర్తిగా మాతో మాట్లాడి నడిపించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోవమని మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మణ మీ యొక్క నామంలో ఈ ప్రార్థనలను నడుగుచున్నాం ప్రభువా. ఆమె
సోదరి సోదరులందరికీ కూడా మరి ఒకసారి మన బంధువుడైనటువంటి క్రీస్తు నామం పేరట శుభాభివందనాలు తెలియజేస్తున్నాను సోదరులారు. వందనాలు. చదవబడినటువంటి లేఖన భాగాల నుంచి యేసుక్రీస్తు యొక్క మారు రూపము చిన్న అంశంగా మనం మాట్లాడుకుందాం. యేసుక్రీస్తు యొక్క మారు రూపం. యేసుక్రీస్తు మారు రూపం గురించి మనం చాలా సార్లు చదువుకుంటూ ఉన్నాం, చాలా అంశాలు మనం బోధించుకున్నాం. 1984 నుండి యేసుక్రీస్తు యొక్క మారు రూపం గురించి అనేక వర్తమానాలు మనం వింటూ వచ్చాం. క్రిస్తామశక సందేశాలు, ఇప్పుడు ఈ కాలంలో ఉన్న వధువు యొక్క సందేశాలు అన్నీ కూడా మనం వింటూ వస్తూ ఉన్నాం. మనం మారు రూపం, యేసుక్రీస్తు యొక్క మారు రూపం ఏంటి, యేసుక్రీస్తు ఈ విధంగా మారు రూపంలో ఈ లోకానికి వచ్చారు అనే సందేశాలనే మనం వింటూ వచ్చాం. మనం కొత్తగా దీంట్లో మళ్ళీ చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. కాకపోతే అది ఎలా దేవుడు దాన్ని జరిగించడానికి కొన్ని మరింత వివరంగా ఈ రాత్రికాల సమయంలో మనం చూద్దాం. యేసుక్రీస్తు క్రిస్తునామం, అదేవిధంగా క్రిస్తామస్కుడు చెప్పినటువంటి విషయాలను బట్టి, ఇర్మియా ప్రవచనాలను బట్టి, ప్రవచనం ఆధారంగా ఇజ్రాయేలీలు బైబిల్ చదివేవాళ్ళు. ఆ రోజుల్లో పాత నిబంధన ధర్మశాస్త్రాన్ని వాళ్ళు చదివేవాళ్ళు. అది వాళ్ళకి ఆశీర్వాదం. దేవుడు చెప్పారు మోషేకి ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత ఇది దివారాత్రులు చదవాలి. ఇప్పుడు మనం చదువుకున్నాం. నీవు ధర్మశాస్త్ర గ్రంథమందు ప్రవర్తించుటలో నువ్వు ఎక్కడ తప్పిపోవద్దు. బోధించుటలో ఆయన ప్రభు మాట్లాడుతున్నారు. ఎన్నో వచనం అంటే 7-8 వచనంలో, అయితే నీవు నిబ్బరము కలిగి, ఇక్కడ దేవుడు చెప్తున్నాడు యెహోషువతో, నిశ్చయముగా వాగ్దాన దేశాన్ని పంచిపెట్టించేది ఎవరై అంటే నిశ్చయముగా నువ్వు ఈ ప్రజల స్వాధీనం చేస్తావు. ఈ దేశాన్ని నువ్వు ఈ ప్రజల స్వాధీనం చేసేదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా ఉండి. 3 పదాలు. నిబ్బరము కలిగి జాగ్రత్త కలిగి బహుధైర్యంగా ఉండి, బహుధైర్యంగా ఉండాలి. నిబ్బరంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, బహుధైర్యంగా ఉండాలి. ఈ స్వాస్థ్యాన్ని పొందాలంటే ఇచ్చేవాళ్ళు, పొందుకునే వాళ్ళు కూడా నిబ్బరం కలిగి ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, బహుధైర్యంగా ఉండాలి. మామూలు ధైర్యంగా కాదు, బహుధైర్యంగా ఉండాలి. ఇప్పుడు పెళ్లి కుమార్తె క్రీస్తు బిడ్డమే ప్రభువు, యేసుక్రీస్తు మారు రూపం ఇదే అని చెప్పడానికి ధైర్యం కాదు, బహుధైర్యం కావాలి. మాకు మరణం లేదు, మేము మా స్వాస్థ్యాన్ని స్వాధీనపరుచుకుంటున్నాం అని చెప్పాలంటే బహుధైర్యం కావాలి, జాగ్రత్త కావాలి, నిబ్బరంగా ఉండాలి. నిబ్బరం కలిగి ఉండాలి, జాగ్రత్త కలిగి ఉండాలి, బహుధైర్యం కలిగి ఉండాలి. ప్రభు చెప్తున్నారు యెహోషువతో. ఇది యెహోషువతో చెప్పిన మాటే కాదు, ఇప్పుడు ఈ రాత్రికాల సమయంలో మనతో కూడా మాట్లాడుతున్న మాట. అప్పగించే యెహోషువ ఉండాలి, తీసుకుపోయే మనం కూడా అలాగే ఉండాలి. ఈ స్వాస్థ్యాన్ని పంచి ఇచ్చే యెహోషువ అలాగే ఉండాలి, స్వాస్థ్యాన్ని పంచుకుంటున్న మనము కూడా, స్వాధీనపరుచుకుంటున్న మనం కూడా అలాగే ఉండాలి. ఎలా ఉండాలంటే నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా ఉండి, నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు. ఇది ముఖ్యంగా మనకు అవసరం. ఆ మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా నువ్వు వెళ్ళే మార్గమున చక్కగా ప్రవర్తించాలి. మార్గం అంటే రహదారులు కాదు, రోడ్లు కాదు. నువ్వు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించాలి. అంటే నువ్వు ఏదైతే ఈ వాక్యం గురించి సాక్షిగా నిలబడుతున్నావో, ఇంటి దగ్గర, సంఘంలో, బయట, నువ్వు ఎక్కడైతే ఉంటున్నావో నీ ప్రవర్తన అక్కడ చక్కగా ఉండాలి. నీ ప్రవర్తన బాగుండాలి, నువ్వు నిబ్బరంగా ఉండాలి, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నువ్వు ధైర్యం కలిగి ఉండాలి, నీ ప్రవర్తన బాగుండాలి.
నువ్వు చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగిపోకూడదు. ఆ వాక్యం నుంచి అటు ఇటు మనం తప్పిపోకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు నీవు బోధింపగా తప్పిపోకూడదు. నువ్వు ఈ నేను ఏదైతే నేను మోసే ద్వారా నీకు ఇచ్చానో దాన్ని బోధించడంలో నువ్వు తప్పిపోకూడదు. అది తప్ప నువ్వు వేరే బోధించకూడదు. తప్పిపోకూడదు అని అర్థం ఏంటంటే, నేను మోసే ద్వారా నీకు ఏదైతే ఇచ్చానో అది తప్ప నువ్వు వేరేది బోధించకూడదు. తప్పిపోకూడదు నువ్వు. ఆయన ఏం చెప్పారో మోసే ద్వారా అదే చెప్పాలి. అది తప్ప నువ్వు వేరేది బోధించకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల. ఇది ఎందుకు మనం వారం వారం చదువుతున్నది ఏంటంటే, మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఈ వచనాన్ని దేవుడు క్రిస్మస్ గారు చూపించారు. అదేవిధంగా క్రిస్ థామస్ గారు కూడా చూపించారు దీన్ని. అంటే నాయకత్వం మారుతుంది, నాయకుడు మారుతున్నాడు, మారు రూపం వస్తుంది, నాయకత్వానికి మారు రూపం వస్తుంది. నాయకత్వం మోసలో ఉంది. ఇప్పటిదాకా 6 లక్షల మంది పురుషుల్ని, మిగతా స్త్రీ పురుషులు పిల్లలతో కలిపి 20 లక్షల మంది ప్రజలు నడిపించేటువంటి మోషే ఒక రోజున ఒక పర్వతం మీదకి వచ్చేసరికి ఆయన అదృశ్యమైపోయాడు. మోషే ఎప్పుడైతే అదృశ్యమైపోయాడో నాయకత్వం మారింది. నాయకత్వం ఎప్పుడైతే మారిందో దేవుడు తన ప్రవక్తని, తన వర్తమానికుడిని, మరొక వర్తమానికుడిని నూతనంగా ఏర్పాటు చేసినప్పుడు ఆయన ఆ వర్తమానికునికి ఇస్తున్న హెచ్చరికలు అనమాట ఇవి. నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నీ ప్రవర్తన బాగుండాలి, నువ్వు నిబ్బరం కలిగి ఉండాలి, ముఖ్యంగా నువ్వు ధైర్యంగా ఉండాలి. పారిపోవటానికి వీల్లేదు. ఎవరన్నా నీకు సమస్య వచ్చింది, ప్రార్థన చేసావు, ప్రభుని అడిగావు, ప్రభు దగ్గర నుంచి సమాధానం దొరకలేదు, దాని నుంచి నీకు ఎలాంటి ఆన్సర్ లేదు, దానికి నీకు విడుదల లేదు. అలాంటి సమయంలో కూడా నువ్వు భయపడి పారిపోవటానికి వీల్లేదు. దేవుని దగ్గర నుంచి స్పష్టమైన సమాధానం వచ్చే వరకు అది ఎలాంటి ఇబ్బంది అయినా సరే నువ్వు అలాగే ఎదురు చూస్తూ ఉండాలి. దానికి ధైర్యంగా ఉండాలి. నువ్వు చుట్టుపక్కల వచ్చి అదంటారు ఇదంటారు, నీ హృదయాన్ని, నీ మనసును చెడగొడతానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, నీ విశ్వాసాన్ని అపవిత్రం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి సమయంలో వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు. పరిశుద్ధిని కాపాడుకోవాలి. కుడికి కానీ ఎడమకు కానీ అసలు తొలిపోకూడదు. దేవుడు మోషే ద్వారా ఎలాంటి ధర్మశాస్త్రం ఇచ్చాడో అది తప్ప వేరేది బోధించకూడదు. యెహోషువ మోషే ద్వారా నేను ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున బోధించటంలో నువ్వు ఏమంటున్నాడు అక్కడ, ఈ ధర్మశాస్త్ర గ్రంథము నీవు బోధింపగా తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించేలా నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదవు. నేను ఆజ్ఞ ఇచ్చిన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గం అంతటి నీ దేవుడని యెహోవా నీకు తోడుగా ఉండు. ఇప్పుడంటే నాయకత్వం మారింది. అక్కడ నాయకుడు మారుతున్నాడు, నాయకత్వం మారింది, కానీ పరిచర్య మారట్లా. అదే అదే వర్తమానము, అదే ఉద్యోగము, అదే పాటలు, అదే జరుగుతూ ఉంది. అక్కడ మార్పు జరిగింది. అక్కడ వ్యక్తి మార్పు జరిగింది. అక్కడ మోషే స్థానంలో యెహోషువ నిలబడ్డాడు అంతే. అక్కడ అంటే పరిచర్య మారడం అంటే అర్థం ఏంటంటే, పరిచర్యలో కూడా మార్పు ఉంది. కానీ నేను చెప్పే మార్పు అంటే ఏంటంటే, దేవుడు ఏదైతే తన ప్రజలు నడిపించాలనుకుంటున్నాడో ఆ నడిపించాలనుకున్న ఉద్దేశం మారలేదు. కానీ మోషే కాలంలో పరిచర్య, యెహోషువ కాలంలో పరిచర్య డిఫరెంట్ గా ఉంది. ఆయన ప్రేమ సమాధానం అనుకుంటే లేదు మోషే, కానీ యెహోషువ యుద్ధంతో ప్రజలు నడిపించాడు ఆయన. ఇప్పుడు నాయకత్వం మారుతోంది ఇక్కడ. అంటే దేవుడు తన ప్రవక్తని మోషేని మరుగు చేసి రంగం మీద తప్పించి ఆ గడియ వర్తమానికి యెహోషువని రంగం మీద తీసుకొచ్చాడు. ఇది తీసుకోవడానికి ప్రజలకి చాలా కఠినంగా ఉంది, చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే మా నాయకుడు ఇప్పుడు దాకా మోషే అని చెప్పినట్టు ప్రజలు ఇప్పుడు ఏం చెప్పాలంటే, ఇప్పుడు మా నాయకుడు మారిపోయాడు, మా నాయకుడు ఇప్పుడు యెహోషువ అని చెప్పాలి. ఈ మాట చెప్పడం చాలా కఠినంగా ఉంది. కానీ ప్రభు ఇక్కడ ఏ మానవుడు మోసే తర్వాత నువ్వు నాయకుడివి అని ఏ మానవుడు చెప్పట్లేదు. ఏ బిషప్, ఆర్చ్ బిషప్, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఏ 12 గోత్రాల పెద్దలు, ప్రతినిధులు ఎవరో మాట్లాడలేదు. ఇక్కడ స్వయంగా దేవాది దేవుడి దిగి వచ్చి యెహోషువను పిలిచి, నువ్వు భయపడద్దు, జడేయవద్దు, దిగులు పడొద్దు, నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకు కూడా తోడై ఉంటాను నేను చెప్పాను. నీవు నిశ్చయముగా, ప్రభు అంటున్నారు అక్కడ, నిశ్చయముగా నీవు ఈ దేశాన్ని, ఈ ప్రజల స్వాధీనం చేస్తావు.
నువ్వు ఖచ్చితంగా ఇస్తావు, నువ్వు దీన్ని పంచిపెడతావు. అంటే యెహోషువ ఒక్కడే పంచిపెట్టలేదు దాన్ని, ఇంకా ఇద్దరు ముగ్గురు కలిసారు ఆయన పంచడంలో. మనం దాన్ని చూసాం కదా. యెహోషువ ఒక్కడే పంచలేదు కానీ వాటిని పంచిపెట్టడంలో ఇంకా ఇద్దరు ముగ్గురు సహాయం అనేది అవసరమైంది అక్కడ యెహోషువకి. వాళ్ళందరూ ఈ సహాయంతో యెహోషువ ఆ భూభాగాన్ని పంచిపెట్టాడు. కానీ యెహోషువ టైంలోనే పంచడం జరిగింది. అంటే ఇక్కడ మనం మాట్లాడుకునేది ఏంటంటే మార్పు జరిగింది అక్కడ, నాయకత్వ మార్పు జరిగింది అక్కడ, శరీర మార్పు జరిగింది అక్కడ. చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే క్రిస్ గారు మాట్లాడుతున్నారు, మోషే యొక్క అంగి, మోషే యొక్క కర్ర యెహోషువ చేతిలో ఉంది. ఇప్పుడు దూరం నుంచి చూస్తూ ఉంటే ఈయన ఎలా కనబడతాడు అంటే మోషే వలె కనబడతాడు. చూడడానికి ఇతను మోషే వలె కనబడతాడు, కానీ దగ్గరికి వచ్చి చూస్తే ఈ నాయకుడు వేరే. కానీ ఆ నాయకుడు ఎవరో అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న వర్తమానికుడు ఆయన. దాన్ని వద్దంటానికి నువ్వు నేను సరిపోందని. ఈ మోషే ద్వారా వచ్చినటువంటి ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఏదైతే ఉందో దాన్ని కొనసాగించడానికి, తన ప్రజలు నడిపించడానికి, తన ప్రజల్ని ఆ వాగ్దాన దేశంలో స్వాస్థ్యాన్ని పంచివ్వడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న ఏకైక మార్గము యెహోషువ. అది ఎవరు వద్దన్నా కుదరటం లేదే, ఖచ్చితంగా అంగీకరించి తీరాల్సిందే, ఖచ్చితంగా ఒప్పుకోవాల్సింది. అలాగే ఈ చివరి కాల సమయంలో కూడా రెండవ రాకడలో వచ్చినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు, మొదటి రాకడలో వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు, యేసుక్రీస్తు అంటే ఈ క్రైస్తవ ప్రపంచానికి విస్ఫుటంగా మాట్లాడుతున్నారు. అర్థం అవ్వాలి అంటే దేవుని ద్వారా ఏదైతే మోషేకి ధర్మశాస్త్రం ఇవ్వబడిందో దాన్ని 4000 సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజలు చదువుకుంటూ వచ్చారు. 4000 సంవత్సరాలు చదువుకుంటూ వచ్చారు. దాని ధర్మశాస్త్ర ప్రకారంగానే వాళ్ళు బలులు అర్పించారు, ఆరాధన చేశారు. దాన్ని దేవుడు ఆమోదయోగ్యంగా గుర్తింపు చేసి ఆ ఆరాధన స్వీకరించారు. కానీ 4000 సంవత్సరాల తర్వాత యెషయా ప్రవచనము, ఆదికాండం 3వ అధ్యాయంలో ఉన్న ప్రవచనము, ఆదికాండము, నిర్గమకాండాల్లో ఉన్న అనేక ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడే సమయం వచ్చినప్పుడు ఆ దేవాది దేవుడు, వెలుగులో ఉన్న సమీపింపురనే అమరత్వం కలిగినటువంటి వెలుగులో ఉన్న ఆ దేవుడు మనుష్య రూపంలో శరీరధారిగా భూమి మీదకి వచ్చినప్పుడు చాలా మంది దాన్ని అంగీకరించలేదు. కారణం ఏంటంటే ఇప్పుడు రక్త మాంసాలతో ఉన్నటువంటి దేవుడు ఒకప్పుడు వాళ్ళు ఎలా చూశారంటే అగ్నిస్తంభంలో, మేఘస్తంభంలో చూశారు. అగ్నిస్తంభంలో, మేఘస్తంభంలో చూసిన దేవుడు ఇప్పుడు రూపాన్ని మార్చుకొని, స్థలాన్ని మార్చుకొని, రూపాన్ని మార్చుకొని భూమి మీదకి వచ్చాడు ఆయన. ఇంతకుముందు ఆకాశంలో ఉన్న దేవుడు, అగ్ని వెలుగులో ఉన్న దేవుడు, మేఘంలో ఉన్న దేవుడు ఇప్పుడు ఆయన తన యొక్క రూపాన్ని మార్చుకొని మేఘం రూపంలోంచి, వెలుగు రూపంలోంచి ఒక సాధారణమైన మానవ శరీరాన్ని ఏర్పాటు చేసుకొని ఈ భూమి మీదకి వచ్చారు. వస్తే ఆ కాలంలో ప్రజలు వారి చేతుల్లో ఉన్న ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదువుతున్నారు. నీకు నువ్వు స్త్రీకి, నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరం కలుగుతుంది, స్త్రీ సంతానం రాబోతుంది, యాకోబు నుంచి నక్షత్రం ఉదయించబోతుంది, స్త్రీ ద్వారా ఒక కుమారుడు రాబోతున్నాడు, కన్యక ద్వారా ఒక కుమారుడు రాబోతున్నాడు, ఆ సమయంలో హితవచనం చదవడానికి ఒక మనిషి ఉండాలి. ఇవన్నీ వాళ్ళు చదువుకుంటూ వస్తున్న ప్రవచనాలే, కొత్తగా వాళ్ళకి ఏమి మనం బోధించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏదైతే యేసుక్రీస్తు జీవితంలో నెరవేర్చబడిన ప్రవచనాలు అవన్నీ కూడా వేల సంవత్సరాలుగా, తరతరాలుగా ఆ యొక్క సొలొమోను దేవాలయంలో వాళ్ళు చదువుతూ వచ్చారు, వాళ్ళు ప్రకటించుతూ వచ్చారు, వీళ్ళు చదువుతూ ఉన్నారు. వాళ్ళు చాలా పుక్కిటంగా నోట్లో వాళ్ళకి అర్థమయ్యే విధంగా వాళ్ళకి నోట్లో ఉన్నాయి ఆ భాష, ఆ పదాలన్నీ కూడా. అంటే దేవుడు ఈ విధంగా రావాలి అనేది వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళు యేసుక్రీస్తు అంగీకరించలేకపోయారు. కారణం ఏంటి అంటే మా దేవుడు అగ్నిస్తంభంలో ఉండి మాట్లాడే దేవుడు, మేఘస్తంభంలో ఉండి మాట్లాడే దేవుడు, కానీ ఇప్పుడు రూపం మారింది. ఈ రూపం మారిన దేవుడిని మేము అంగీకరించలేము. ఈ మానవ శరీరంలో ఉన్న వ్యక్తిని దేవుడిగా మేము అంగీకరించలేము. ఎందుకంటే మా దేవుడు పైన ఉంటాడు, కానీ ఈయన భూమి మీద మానవుడిగా ఉండి మన వల్లే మాట్లాడుతూ మన వల్లే జీవిస్తాడు. కాబట్టి దేవుడు మానవుడిగా రావడం అనేది అసాధ్యమైన కార్యం అది. కాబట్టి మేము దీన్ని అంగీకరించము, యాక్సెప్ట్ చేయము అని వాళ్ళందరూ కూడా ఆయన తిరస్కరించారు. ఎందుకు తిరస్కరించారు? ఏదో బైబిల్ అయితే, ఏ ధర్మశాస్త్రం అయితే వాళ్ళు చదువుతున్నారో ఆ ధర్మశాస్త్రం ద్వారా నెరవేర్చబడిన ప్రవచనము ఎదురుగా అక్కడ శరీరం నిలబడి ఉంటే వాళ్ళు దాన్ని అంగీకరించలేకపోయారు. కానీ ఆ గడియేటువంటి విశ్వాసం ఎవరైతే ఉన్నారో, ఆ గడియ పిల్లలు ఎవరైతే ఉన్నారో అపోస్తలులు ఆ ఇజ్రాయేల్ ప్రజలు చదువుతున్నటువంటి అదే బైబిల్ని వాళ్ళు చదివారు. ఇజ్రాయేల్ ప్రజలు చదువుతున్నటువంటి అదే బైబిల్ని వాళ్ళు చదివారు.
ఎప్పుడైతే ఆ గడియలో మెస్సియా భూమి మీద ఉన్నాడు అని గ్రహించారో వెంటనే ఇది యాకోబు నుంచి నక్షత్రం ఉదయించని ఆ ప్రభు చెప్పిన యొక్క మాట ఇదిగో ఇక్కడికి నెరవేర్చబడుతుంది. ఇది ఈయనే. ఇదిగో నీకును స్త్రీకి వైరం కలుగుతుంది, స్త్రీ సంతానం రాబోతుంది అని చెప్పిన ప్రవచనము, ఆ స్త్రీ సంతానము ఇదిగో ఈయనే. కన్యక కుమారుడు ఆయనకి కుమారుని పేరు పెట్టబడని ఆ ప్రవచనము ఇదిగో ఈయనలో నెరవేర్చబడుతుంది అని వాళ్ళు చదివిన అదే బైబుల్ని ఈ అపోస్తలు చదవడం ద్వారా దేవుడు వారి యొక్క మనోనేత్రం వెలిగింపు చేయడం వల్ల వారు చదువుతున్నప్పుడు వాళ్ళ హృదయాలకు అర్థం కాని బైబుల్ అపోస్తలు చదివినప్పుడు వాళ్ళకి అర్థం అవడం ద్వారా వాళ్ళు ఈ లోకానికి ఏం చేశారంటే మారు రూపంలో కొత్త శరీరంలో వచ్చిన ప్రభువుని, యేసు అనే కొత్త శరీరాన్ని, యేసు అనే క్రీస్తుని ఈ లోకానికి వాళ్ళు పరిచయం చేశారు. మారు రూపంలో వచ్చిన యెహోవాని, మారు రూపంలో నిలబడిన రక్త మాంసాల్లో ఉన్న యెహోవాని, ఆ యొక్క భూమి కలుగును గాక, ఆకాశం కలుగును గాక, నక్షత్రాలు కలుగును గాక, సృష్టి కలుగును గాక అని పలికినటువంటి ఆదికాండంలో మొదటి అధ్యాయంలో ఉన్న ఆ ఎలుహీంగా ఉన్న దేవుడు, సర్వాంతర్యామి అయిన దేవుడు ఇది ఎక్కడే ఉన్నాడు అని వాళ్ళు చూపించగలుగుతున్నారు. కారణం ఏంటి అంటే వాళ్ళు చదివే బైబిల్ని వీళ్ళు చదివారు. వీళ్ళకేం కొత్త బైబిల్ లేదు. వాళ్ళు చదువుతున్న బైబిల్ని వీళ్ళు చదివారు. కొత్త బైబిల్ ఏం లేదు వీళ్ళకి. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే వీళ్ళు ఏదో తప్పు చెప్తున్నారు, బైబిల్ లేని చెప్తున్నారు అనుకుంటున్నారు. వీళ్ళు కాదు, వాళ్ళు చదివిన బైబిల్ నుంచే రెఫరెన్స్ చూపించి చెప్తున్నారు వీళ్ళు. ఇప్పుడు ఎప్పుడైతే పాత నిబంధన గ్రంథంలో ఉన్న ప్రవచనాలు నెరవేర్చబడి అని గుర్తించి వీళ్ళు మానవ శరీరంలో ప్రభువుని చూసి ఆరాధించారో, మారు రూపంలో ఉన్న ప్రభువుని ఆరాధించారో, అప్పుడు పాత నిబంధన కాస్త ఇరిమే చెప్పినట్టుగా కొత్త నిబంధన అయిపోయింది. పాత నిబంధన కాస్త కొత్త నిబంధన అయిపోయింది. కారణం ఏంటంటే దేవుడు తన రూపాన్ని మార్చుకున్నాడు. రూపం మారింది. పాత నిబంధన కొత్త నిబంధన అయిపోయింది. రూపం మారింది, పాత నిబంధన కొత్త నిబంధన అయింది. ఈ లోకానికి అర్థం కాలేదు. మోషే 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 అనే వర్తమానికుడు మారాడు, యెహోషువ వర్తమానికుడిగా వచ్చారు. వెనక నుండి చూసే వ్యక్తులకి ఎవరికి కూడా ఈ విషయం తెలియదు. మోషే చనిపోయాడు కదా, మనం అక్కడ ఉన్నాం కదా, మరి ఈ వర్తమానుడు ఎవరు, ఈ కొత్త వర్తమానుడు మన ముందు ఉన్నాడేంటి అని అనుకోవచ్చు. కానీ దేవుడు మోషేలో ఉన్న ఆత్మని, మోషేకి ఇచ్చిన అధికారాన్ని, మోషే ద్వారా దేవుడు ఎలాగైతే నడిపించాడో అలాగే యెహోషువ ద్వారా నడిపిస్తున్నాడు ఆయన. కరెక్ట్. నాయకత్వం మారింది. నాయకత్వం మారడం వల్ల చాలా మంది జీర్ణించుకోలేకపోయారు, చాలా మంది తీసుకోలేదు, చాలా మంది వెంబడించలేకపోయారు, చాలా మంది ఆగిపోయారు. మోషే నాయకత్వం నుంచి యెహోషువ నాయకత్వం వచ్చినప్పుడు చాలా మంది ఆగిపోతున్నారు. ఈ నాయకత్వం మాకు అవసరం లేదని. కారణం ఏంటంటే అసలు మోషేనే తీసుకొచ్చి అరణ్యంలో మమ్మల్ని ఇబ్బందికి గురి చేశాడు. ఇప్పుడు మోషే వెళ్ళిపోయాడు. మోషే తర్వాత యెహోషువను నమ్ముకుంటే మనం ఎక్కడ పరలోకం వెళ్తాం, మనం ఎక్కడ వాగ్దానానికి వెళ్తాం అని అనేక మంది ఆగిపోయారు. ఒకే ఒక కారణం ఏంటంటే మోషేని చూడాలి అంటే యెహోషువలోనే చూడాలి, ఇక వేరే మార్గమే లేదు. మోషేని చూడాలంటే యెహోషువలోనే చూడాలి. ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న మార్గం అది. నేను మోషేకి తోడే ఉన్నట్టు నీకు తోడే ఉంటుంది. మరలా మోషేకి ఇక రంగం మీద రాడు. మోషే ఆ పరిచయం చేయలేడు. ఇక అక్కడ మోషేని చూడాలి అంటే అక్కడ రంగం మీద ఉన్న యెహోషువలోనే మోషేని చూడాలి. అలాగే దేవుడు మొదటి రాకడలో వచ్చినప్పుడు మా దేవుడు అగ్ని స్తంభంలో ఉన్నాడు, మేఘ స్తంభంలో ఉన్నాడు, ఆయన విశ్వాంతరంలో ఉన్న దేవుడు, ఆయన ఒకే ఒక దేవుడు, ఆయన మోషే దేవుడు, అబ్రహాము దేవుడు, ఇసాకు దేవుడు, యాకోబు దేవుడు, ఆయన మా ప్రవక్త మోషే, నువ్వెలా దేవుడు అవుతావు అని ఎందుకు వాళ్ళు వ్యతిరేకించారంటే ఆ యెహోవా మార్పు చెంది సమీపింపరాని వెలుగులో ఉన్న యెహోవా, మేఘస్తంభము అగ్ని స్తంభంలో ఉన్నటువంటి యెహోవా, సుడిగాల్లో ఉండి మాట్లాడిన ఆ యెహోవా మార్పు చెంది రూపాంతరము చెంది మానవ శరీరధారిగా రక్తమాంసాల దేహంలో యేసు అనే పరిశుద్ధ మానవ శరీరంలో అక్కడ నిలబడి ఉంటే వారు దాన్ని తీసుకోలేకపోయారు, జీర్ణించుకోలేకపోయారు. ఇది ఎలా జరుగుద్ది, ఇది ఎలా సాధ్యం ఉంది అని తిరస్కరించారు. అప్పుడు ఏమైందంటే పాత నిబంధన ముగించబడి కొత్త నిబంధన యుగం స్టార్ట్ అయింది. అదే బైబిల్. వారు చదివిన బైబిల్నే పేతురు, పౌలు, శీలలో వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు చదివి ఉండకపోవచ్చు, బైబిల్ చదవలేకపోవచ్చు వాళ్ళు, పేతురు లాంటి వాళ్ళు. కానీ ఎవరైతే ఆ కాలపు గడియ వర్తమానికులు ఉన్నారో ఆ వర్తమానికి చెప్పిన మాటల్ని వాళ్ళు వాళ్ళ మైండ్ లో ఉంచుకొని ఆ ప్రవచనాలు ఇదిగో ఇప్పుడు జరుగుతున్నాయని చెప్పగలిగే ఆ యొక్క ఆత్మీయ స్థితిని దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళు చదివిన బైబిల్ నుంచే రిఫరెన్స్లు చెప్తున్నారు. పేతురు, యోహాను, యాకోబు, ఇదిగో పలానా చోట ఈ రిఫరెన్స్ ఉంది, దాని యొక్క
ఆ నెరవేర్పే ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి క్రీస్తు, ఈ కన్య ద్వారా వచ్చిన మెస్సయా అని వాళ్ళు చూపించారు. వాళ్ళు చూడలేకపోయారు కానీ వీళ్ళు చూశారు. పాత నిబంధన కొత్త నిబంధన అయిపోయింది. ఇప్పుడు ఆ చరిత్ర ముందుకు వచ్చినప్పుడు ఇజ్రాయేల్ కాస్త క్రైస్తవులు అయిపోయారు. దేవుని కుమారులు ఇప్పుడు, ఇంతకుముందు దేవుని కుమారులు అంటే ఇజ్రాయేలు, ఇప్పుడు దేవుని కుమారులు ఎవరంటే క్రైస్తవులు. క్రైస్తవులు ఇప్పుడు దేవుని పిల్లలు, ఇప్పుడు దేవుని పిల్లయ్యారు వీళ్ళు. ఇప్పుడు 2000 సంవత్సరాలుగా వీరు క్రైస్తవులు, మేము ప్రభువుని పట్టుకున్నాము, మేము ప్రభువుని తెలుసుకున్నాము, మాకు రక్షకుడు దొరికాడు, మాకు రక్షణ ఇచ్చాడు, మేము బాప్తిసం పొందాము, మేము ప్రభురాత్రి భోజనం తీసుకుంటున్నాము, మేము ప్రభువుని వెంబడిస్తున్నాము అని చెప్పుకున్నటువంటి ఈ క్రైస్తవులు చదువుతున్న బైబుల్నే ఈ కాలంలో వచ్చిన వధువు కూడా చదువుతోంది. ఇప్పుడు ఎవరైతే క్రైస్తవులు మాకంతా తెలుసు, మాకు ఆది నుంచి ప్రకటన వరకు మాకు అన్ని తెలుసు అని ఎవరైతే క్రైస్తవులు బోధకులు ఉన్నారో, ప్రొఫెసర్లు ఉన్నారో, ఏ గ్రంథానికి ఆ గ్రంథాన్ని వ్యాఖ్యానంలో ఉన్నారో, వారు చదువుతున్నటువంటి ఆ వ్యాఖ్యానాలనే, ఆ బైబుల్ని, ఆ రెఫరెన్స్ని ఇప్పుడు రంగం మీద ఉన్నటువంటి పెళ్లి కుమార్తె చదువుతూ ఉంది. ఒక దినాన ఆ వర్తమానాలనే వధువు చదివింది. వాళ్ళలోంచి, క్రైస్తవుల్లోంచి పెండ్లి కుమార్తెగా వేరేయారు. క్రీస్తు నమ్మే ప్రభువు అని ఎవరైతే నమ్మారో వాళ్ళు క్రైస్తవుల్లోంచి పెండ్లి కుమార్తెగా వేరేయారు. ఇక్కడ పెండ్లి కుమార్తె సిద్ధపడింది. అనేక మంది పెండ్లి కుమార్తెలు సిద్ధపడ్డారు. క్రీస్తు గారు చెప్తున్నారు, పెండ్లి కుమార్తెలు చాలా మంది సిద్ధపడ్డారు. సిద్ధపడడానికి, పెళ్లి కుమారుడిని ఎదుర్కోవడానికి పెళ్లి కుమార్తెలు చాలా మంది సిద్ధపడ్డారు. కానీ పెండ్లి కుమారునికి ఇష్టమైన రీతిలో సిద్ధపడింది ఎవరంటే ఒక ఎస్తేరు మాత్రమే అని చెప్పారు. అందరూ పెళ్లి కుమారుడి కోసం సిద్ధపడ్డారు, కానీ పెండ్లి కుమారునికి ఇష్టమైన రీతిలో సిద్ధపడింది ఎవరంటే ఒక ఎస్తేరు మాత్రమే. ఇప్పుడు క్రైస్తవులు చదివే బైబుల్ని మేము స్పోకెన్ వర్డ్ బిలీవర్సము అని చదువుతున్నటువంటి ఎవరైతే ఎంటైమెసేజ్ సహోదరులు ఉన్నారో వారు చదువుతున్న వర్తమానాల్ని, వారు చదివే బైబుల్ని, వారు చదువుతున్న వర్తమానాల్ని ఇప్పుడు నిజమైన పెళ్లి కుమార్ చదువుతోంది. ఇప్పుడు అక్కడ మొదటి రాకడలో వచ్చినప్పుడు ఎలాగైతే అపోస్తులు ఆ వర్తమానాన్ని గుర్తించి ఇదిగో మారు రూపంలో ఉన్నటువంటి యెహోవా, మనం నడిపించిన యెహోవా ఇప్పుడు మారు రూపంలోకి వచ్చాడు, ఈ యేసులో ఉన్నాడు అని ఆ రోజున ఎలాగైతే యేసుక్రీస్తు యొక్క యెహోవా యొక్క మారు రూపాన్ని యేసుక్రీస్తుగా వాళ్ళు చూపించారో, అలాగే ఇప్పుడు ఈ కాలంలో ఈ యొక్క పెళ్లి కుమార్తెగా పిలువబడుతున్నటువంటి స్పోకెన్ వర్డ్ బిలీవర్స్, క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వీళ్ళు చదువుతున్న బైబుల్, స్పోకెన్ వర్డ్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు పెళ్లి కుమార్తెతో పాటుగా నేటి కాలపు అపోస్తులైన క్రిస్ థామస్ చదివి ఇదిగో ఇప్పుడు దేవుడు, మీరు ఆరాధించిన దేవుడు, మీకోసం రక్షణ కోసం, మీ రక్షణ కోసం కల్వరి శిలువలో రక్తాన్ని కార్చిన దేవుడు ఇప్పుడు ఆయన అదే అంగీతో, అదే గెడ్డంతో, అదే నిలువుట అంగీతో, అదే జుట్టుతో ఆయన ఇప్పుడు రావట్లేదు. ఆయన ఇదిగో మారు రూపంలో వచ్చాడు, ఆయన అమెరికా దేశంలో క్రీస్తునంగా తను బయలుపరుచుకున్నారు అని రెండవ రాకడకు సంబంధించి ఏదైతే వర్తమానం ఉందో ఆ వర్తమానాన్ని నేటి కాలపు అపోస్తుడైనటువంటి క్రీస్తు థామస్ యొక్క వర్తమానం ద్వారా మనం ఎప్పుడైతే ఆ వర్తమానాన్ని చూసి ఆ వర్తమానాన్ని అంగీకరించామో, మనము ఇప్పుడు చదివేది బైబిల్ నుంచి, స్పోకెన్ వర్డ్ నుంచి ఆ లేఖనాల యొక్క నెరవేర్పు ఇది ఇప్పుడు ఇక్కడ జరిగింది అని ఇప్పుడు ఈ కాలంలో రక్త మాంసాల్లో ఉన్న మెస్సయాని, దేవుణ్ణి మనం గుర్తించి వెంబడిస్తున్నాము. ఇప్పుడు మనకేమైందంటే కొత్త నిబంధన నుంచి నిత్య నిబంధన వచ్చింది. ఇవన్నీ కూడా బైబిల్లోనే ఉన్నాయి. ఇర్మియా చాలా చక్కగా చెప్పారు. ఇక మీకు ఒక విషయం చెప్తున్నా నేను, పాత నిబంధన కొట్టిపోయే కాలం వచ్చేస్తుంది, అనేక హృదయాల్లో కొత్త నిబంధన రాబోతుంది, తర్వాత మళ్ళీ వారి కోసం దేవుడు నిత్య నిబంధన, నీకు ఎన్నటికీ మరోని నిత్య నిబంధన వారితో నేను చేసుకుంటాను అని ప్రభు చెప్తున్నాడు. ఇర్మియా మాట్లాడుతున్నాడు. ఎలా అంటే దేవుడు మారు రూపంలో వచ్చి పరిచర్ని ఇక్కడ ఈ లోకంలో వేరే రూపంలోకి వచ్చి చేస్తున్నప్పుడు ఆ కాల ప్రజలు వెంబడించినప్పుడు కొత్త నిబంధన నుంచి పాత నిబంధనకి, పాత నుంచి కొత్త నిబంధన జరుగుతోంది. అంటే యెహోవా మారు రూపంలోకి వచ్చారు యేసుక్రీస్తుగా, యేసుక్రీస్తు మారు రూపంలోకి వచ్చారు క్రీస్తునంగా. ఇప్పుడు ఈ పరిచర్య ఏదైతే ఉందో ఈ పరిచర్య ఈ గడి యొక్క ప్రజలు దాన్ని తెలుసుకోలేకపోతున్నారు, గుర్తించలేకపోతున్నారు. కానీ ఎవరైతే దేవుని చేత ఎన్నిక చేయబడిన పెళ్లి కుమార్తె ఉందో ఈ పెళ్లి కుమార్తె నేటి కాలపు అపోస్తుల యొక్క వర్తమానాన్ని గ్రహించి ఆ వర్తమానం ప్రకారంగా
యేసు క్రీస్తు యొక్క మారు రూపము ఇదిగో ఈ శరీరమే. ఇప్పుడు మనము యేసుక్రీస్తుని చూడాలంటే వేరే మార్గం లేదు. యేసుక్రీస్తుని చూడాలంటే ఇదిగో ఇప్పుడు మన భూమి మీద ఇప్పుడు మన రక్త మాంసాలు ఎదుట మన రక్త మాంసాలతో మన ఎదుట నిలబడినటువంటి ఈ శరీరంలో మాత్రమే మనం మెస్సియాని చూడగలము అనే సందేశాన్ని మనం అంగీకరించడం ద్వారా మనం ఏమవుతున్నాం అంటే పాత నిబంధన కొట్టివేయబడింది, కొత్త నిబంధన కొట్టివేయబడింది. ఇప్పుడు స్థిరమైన నిత్య నిబంధనలోకి మన దేవుడు మనల్ని ప్రవేశపెడతా ఉన్నాడు. అంటే ఏమవుతుందంటే దేవుడు తన యొక్క శరీర అంటే పరిచర్య మార్పుని మోషే ఎలాగైతే యెహోషువ రూపాంతరం చెందాడో అదే అదే యెహోవా ఎలాగైతే యేసుక్రీస్తుగా రూపాంతరం చెందారో అలాగే యేసుక్రీస్తు క్రీస్తువడం కూడా ఎలాగైతే రూపాంతరం చెందుతున్నాడో అప్పుడు ప్రతిసారి కూడా ఏమవుతుందంటే ఒక దేవుడు తన సంఘానికి ఒక ఉజ్జీవాన్ని ఇస్తా ఉన్నాడు, ఒక వర్తమానాన్ని ఇస్తా ఉన్నాడు. ఆ కాలంలో పాత నిబంధనగా కొత్త నిబంధన అయింది, అదొక ఉజ్జీవము. ఇప్పుడు కొత్త నిబంధనగా నిత్య నిబంధనగా మారిపోయింది. ఇప్పుడు ఆ ఉజ్జీవంలో మనం అందరం కూడా ఉన్నాం. మనం ఇప్పుడు ఇదే పెండ్లి కుమార్తె యొక్క కాలము. ఇప్పుడు దేవుడు క్రీస్తు బ్రహ్మం యొక్క రూపంలో నుండి క్రీస్తు బ్రహ్మం యొక్క రూపంలో నుండి దేవుడు మరలా చిన్న పరిచర్యగా ప్రపంచాన్ని కదిలించి ఒక క్లుప్తతర పరిచర్యగా క్రీస్తు థామస్ రూపంలోకి మారారు. ఆ క్రీస్తు థామస్ యొక్క రూపంలో నుండి దేవుడు ఇవన్నీ కూడా యేసుక్రీస్తు యొక్క మారు రూపాలు. యేసుక్రీస్తు యొక్క మారు రూపము మొదటిగా క్రీస్తు బ్రహ్మ రూపము, యేసుక్రీస్తు యొక్క మారు రూపము రెండవదిగా క్రీస్తు థామస్ రూపము, యేసుక్రీస్తు యొక్క మారు రూపము ఇప్పుడు మూడవదిగా పరిపూర్ణంగా పెండ్లి కుమార్తె రూపము. ఇప్పుడు పెండ్లి కుమార్తె రూపంలో యేసుక్రీస్తు భూమి మీద నడయాడుతున్నాడు. ఇప్పుడు పరిచర్య ఏమైందంటే ఇప్పుడు మారుతా ఉంది. అంటే పరిచర్య మారటం అంటే శరీరం మారింది, రూపం మారింది. ఇప్పుడు యేసుని చూడాలి అంటే ఈ భూమి మీద పెళ్లి కుమార్తె రూపంలో మాత్రమే యేసుని మనం చూడగలం. దీనికి వేరే మార్గం లేనే లేదు. ఎప్పుడైతే దేవుడు యెహోవా దేవుడు యేసుగా రూపాంతరం చెందారో మార్చబడ్డారో ఆ కాలంలో చాలా మందికి ఆ వర్తమానం చేదైపోయింది. చాలా మంది ఆ వర్తమానం గమనించలేకపోయారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు క్రీస్తు బణంగా మరి రూపాంతరం చెందారు, మారు రూపంలో వచ్చారని వర్తమానం ఈ లోకానికి వచ్చిందో ఆ వర్తమానం అనేక మంది ద్వేషించారు, అనేక మంది తిరస్కరించారు, అనేక మంది చేదైన మెసేజ్ గా తీసుకున్నారు. చాలా మంది దాన్ని నమ్మలేకపోయారు. ఇప్పుడు ఎప్పుడైతే ఈ సందేశము క్రీస్తామస్ రూపంలో నా రూపంలోకి యేసుక్రీస్తు మారిపోయారు అని పెళ్లి కుమార్తె మాట్లాడుతుందో ఈ సందేశం కూడా ఈ లోకానికి ఒక మింగుడు పడని వర్తమానంలా మిగిలిపోయింది. ఒక లోకానికి నట్టైన వర్తమానంలాగానే మిగిలిపోతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క మారు రూపము 700 మంది పెళ్లి కుమార్తెల రూపంలో ఉన్నది. అంటే 700 మంది పెళ్లి కుమార్తెల రూపంలో యేసుక్రీస్తు నడయాడుతున్నారు. కాబట్టి 700 మంది ఏ నిబంధనలో ఉన్నారంటే పాత నిబంధనలో లేరు, కొత్త నిబంధనలో లేరు. వీరు ఏ నిబంధనలో ఉన్నారంటే నిత్య నిబంధనలో ఉన్నారు. నిత్య నిబంధనలో ఉన్నారు వీళ్ళు. కాబట్టి నిత్య నిబంధనలో ఉన్నటువంటి విశ్వాసులు ఎంత ధైర్యంగా ఉండాలి, ఎంత స్థిరంగా ఉండాలి. ఇక మనకి ఇక వేరే మన తర్వాత ఇక ఏం లేదు. ఇక నీ ప్రభు చెప్తున్నారు యెహోషువతో, నీవు నిశ్చయముగా ఈ దేశాన్ని వారికి స్వాధీనపరుస్తామని చెప్పారు. అంటే ఇక వేరే వర్తమానికి కూడా లేడు. ఇక నీవు నిశ్చయంగా నీవు ఇంకా ఆయన తప్ప ఇక వర్తమానికి లేడు. ఇక నిశ్చయముగా నువ్వు స్వాధీనపరుస్తావు అని చెప్పారు. అంటే ఇక మనం ఉన్న వర్తమానం ఎలాంటి వర్తమానం అంటే నిత్య సువార్త, నిత్య నిబంధన. కాబట్టి ఈ నిత్య సువార్త నిత్య నిబంధనలో ఉన్న విశ్వాసులు ఎలా ఉండాలి చూడండి. జాన్ వెస్లీ మెథడిస్ట్ వ్యవస్థాపకుడు తెలుసు కదా, మెథడిస్ట్ సంస్థ. జాన్ వెస్లీ ఫిలదెల్ఫియా సంఘాల వర్తమానికుడు, 6వ సంఘాల వర్తమానికుడు జాన్ వెస్లీ. ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఒక సహోదరు వచ్చి జాన్ వెస్లీని అడిగారు, బ్రదర్ మీరు ఈ రాత్రి 12 గంటలు సరిపోతారు అని తెలిస్తే మీరు ఏం చేస్తారు? ఆయన పాస్టర్ గారు కదా. ఒక సహోదరు వచ్చి అడిగింది, బ్రదర్ మీరు ఈ రాత్రి 12 గంటలకే చనిపోతున్నారని తెలిస్తే మీరు ఏం చేస్తారు? నువ్వేం విశ్వాసం అమ్మా, నేను పాస్టర్ గారు 4 కాలాల పాటు బతుకోవడానికి ప్రార్థన చేయాలి కానీ పాస్టర్ గారు 4 కాలాల పాటు బతుకోవడానికి ప్రార్థన చేయాలి కానీ నువ్వు చచ్చిపోతావని ఏం క్వశ్చన్ అసలు నీకు అది? ఆయన అనలేదు. ఆయన సిస్టర్ మంచి క్వశ్చన్ వేశారు నాకు. ఒకవేళ ఈ రాత్రి 12 గంటలకు కనుక నేను చనిపోతున్నాను తెలిస్తే నేను ఆ రోజు ఉదయమే 6 గంటలకు నిద్రలేస్తా, నిద్రలేచి స్వార్థ పరిచర్కి వెళ్తా, గృహ దర్శనాలు చేస్తా,
అందరికీ సువార్తను ప్రకటిస్తా. ఇంటికి 10 గంటలకల్లా ఇంటికి చేరుకుంటా. నా పనులన్నీ ముగించుకొని 10 గంటలకల్లా ఇంటికి చేరి నా పనులన్నీ ముగించుకొని పడుకుంటాను నేను. ఇక నేను కళ్ళు మూసుకున్నాను. నా ఇంట్లో నేను కళ్ళు మూసుకున్నాను. ఇక నేను కళ్ళు తెరిస్తే ఈ తెల్లారే నేను పరలోకంలో కళ్ళు తెరుస్తా. అంటే ఎంత నిశ్చయిత జాన్వేశ్వరి చెప్పిన మాట చూడండి. నేను నా ఇంట్లో కళ్ళు మూసుకుని పడుకుంటే నేను కళ్ళు ఎక్కడ తెరుస్తాను? పరలోకంలో కళ్ళు తెరుస్తా. అంటే నేను పరలోకం వెళతాను అనే నిశ్చయిత ఎంత ఉందో చూడండి ఆయనకి. అంటే ఎంత దగ్గరగా ఆయన జీవించగలిగితే, దేవునికి ఎంత దగ్గరగా ఆయన ఆనుకొని ఉండగలిగితే, ఎంత నిశ్చయిత ఆయనలో ఉంటే ఆ మాట చెప్పగలిగాడు బ్రదర్. నేను పగలంతా పరిచర్య చేస్తా, ప్రభు కోసం నిలబడతా. నైట్ 10 గంటలకు వచ్చి నా పనులను ముగించుకుని నేను పడుకుంటా, నిద్రపోతా. నేను కళ్ళు తెరిస్తే ఇక పరలోకంలో ఉంటాను నేను. నేను పరలోకం, నా కళ్ళు తెరవడం పరలోకం వస్తాయని చెప్తున్నాడు. అంటే ఆయనకి నేను పరలోకం వెళ్తానా లేదా అనే భయం ఆయనకి ఏ క్వశ్చన్ లేదు ఆయనకి. అందుకోసమే మనం చదువుకున్నాం. నువ్వు చక్కగా ప్రవర్తించు, చక్కగా నడువు, నిబ్బరం కలిగి ఉండు, జాగ్రత్తగా ఉండు, ధైర్యంగా ఉండు, జడవద్దు, జడవద్దు, జడియవద్దు చెప్తున్నాడు ప్రభు. చిన్న పిల్లడికి చెప్పే మాటలు బ్రదర్ ఇవి. ఏం చెప్తాం మనం? మన చిన్న పిల్లని బయటికి పంపిస్తే, నాన్న భయపడద్దు, ధైర్యంగా ఉండు, జాగ్రత్తగా ఉండు చెప్తామా లేదా బ్రదర్? చందు గారు బయటికి వెళ్తుంటే ఏం చెప్తారు మీరు? స్కూల్కి వెళ్తుంటే జాగ్రత్త, ధైర్యంగా ఉండు. ఒకళ్ళు మీ ఫ్రెండ్స్ ఎవరేమన్నా అంటే నువ్వేమనొద్దు, ధైర్యంగా ఉండు, జాగ్రత్తగా ఉండు, ఎవరి జోలు దీకోకు, భయపడద్దు, ఏదైనా చూపిస్తే భయపడద్దు. చిన్నపిల్లలకి చెప్తాం మనం. ప్రభు యెహోషువకి అది చెప్పారు, చిన్న పిల్లలకి చెప్పినట్టుగా చెప్పాడు, భయపడొద్దు. నువ్వు ధర్మశాస్త్రాన్ని బోధించడంలో తప్పిపోవద్దు, దాంట్లో కుడికి కానీ ఎడమకి కానీ తప్పిపోవద్దు. ఒకవేళ నువ్వు గనుక ధర్మశాస్త్రాన్ని అలాగే బోధిస్తే, దివారాత్రులు నువ్వు దాన్ని ధ్యానిస్తే, ప్రభు అంటున్నారు నువ్వు దాన్ని ధ్యానిస్తే అదేమంటున్నారు చూడండి. 8వ వచనంలో, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు బోధింపగా తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నువ్వు జాగ్రత్త పడము, దివారాత్రము దాని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదు. నువ్వు ధర్మశాస్త్రంలో కొనసాగిపోతే నీ మార్గాన్ని వర్ధిల్ల చేసుకొని చక్కగా ఉంటావు నువ్వు. నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా. 9వ వచనం, నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా. ఇక్కడ చూడండి ఎలా చెప్తున్నారు చూడండి ప్రభు. నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గం అంతటిలో, కొద్ది చోట కాదు, మార్గం అంతటిలో నువ్వు ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోయిన దగ్గర నుంచి మరలా ప్రభువుని కలుసుకునే మార్గం అంతటిలో, అది ఎక్కడైనా సరే నీ తోడుగా ఉంటాను నేను. నీ తోడుగా ఉంటాను నేను. నువ్వు ఒంటరిగా ఉన్నావు నువ్వు అనుకోవద్దు, భయపడొద్దు అసలు. నువ్వు నిబ్రంగా ఉండు, నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. మందిరంలో, ఇంటి దగ్గర, సమాజంలో నువ్వు వచ్చి జాగ్రత్తగా ప్రవర్తించు ప్రభు అంటున్నారు. దివరాత్రులు నువ్వు ధర్మశాస్త్రాన్ని ధ్యానించు. ఇలా నువ్వు చేయగలిగితే జాన్ వెస్లీ లాగా నువ్వు కూడా ధైర్యంగా చెప్తావు, నేను నా ఇంట్లో కళ్ళు పూసుకుంటే నేను అక్కడే పరలోకంలో కళ్ళు తెరుస్తాను. నేను నా ఇంట్లో కళ్ళు మూసుకుంటే పరలోకంలో కళ్ళు తెరుస్తా అని నువ్వు చెప్పాలి అంటే ఆ పదం చెప్పడం చాలా ఈజీయే. అవునా బ్రదర్? ఇప్పుడు అప్పుడు దాకా ఎందుకు, ఇప్పుడే చెప్పేస్తా అని చెప్పేయచ్చు మనం. కానీ నిజంగా తెరవాలి అంటే నువ్వు ఇలా ఉండాలి, ఇలా జీవించాలి. చిన్న పిల్లలకి చెప్పినట్టుగా యెహోషువకి చెప్తున్నాడు ప్రభు, నేను నీతో ఉంటా, నీకు తోడే ఉంటా, నువ్వు భయపడద్దు యెహోషువ, జడవద్దు, ధైర్యంగా ఉండు, నిబ్రంగా ఉండు. ఎలా చెప్తున్నారు చూడండి, ఎంత ఎంత ఆ జాగ్రత్తలు చెప్తున్నారు చూడండి తన పిల్లలకి. ఇప్పుడు సహోదరులారా, మీరు కూడా జాన్ వెస్లీ లాంటి అనుభవం కలిగి ఉండాలంటే జాన్ వెస్లీ వలె యథార్థంగా జీవించగలిగాలి. జాన్ వెస్లీ ఒక ఇద్దరు స్త్రీలు దెబ్బలాడుకోవడం చూశాడు.
తన ఇంటి దగ్గరలో ఒక ఇద్దరు స్త్రీలు దెబ్బలాడుకోవడం చూశాడు. అందులో ఒక స్త్రీ బాగా తిట్టేస్తుంది. నువ్వు అట్ట, నువ్వు ఇట్ట, నువ్వు ఇది, అది, ఇది ఓ డబ 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 తిట్టేస్తున్నావు. కానీ రెండో స్త్రీ అసలు ఏం మాట్లాడట్లా, మౌనంగా ఉందంట. ఒక స్త్రీ మాత్రం ఇంకా అసలు నోరు కాపులేదు కాదు, తిట్టేస్తున్నావు. రెండో స్త్రీ మాత్రం అసలు మౌనంగా ఉందంట, ఏం మాట్లాడట్లా. ఏమో తిట్టి 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 సేపటికి ఏమో కూడా మౌనంగా ఉండి వెళ్ళిపోయిందంట. దాంట్లో నేను ఒక సందేశం నేను నేర్చుకున్నాను జర్నలిస్ట్. మనమైతే రెండో అలాగా ఉంటామా, మొదట అలాగా ఉంటావా? మొదట ఒక మాట అని రెండో మాట అనే లోపే ఆ, కొత్త తిట్లు తిడుతున్న యశ్వదంగా పాస్ గారు చెప్పినట్టుగా ఇద్దరు స్త్రీలు దెబ్బలాడుకుంటున్నారంట ట్యాప్ దగ్గర. యశ్వదం అంటే మిసెస్ పాస్ గారు చెప్పారు ఒకసారి. ఇద్దరు స్త్రీలు దెబ్బలాడుకుంటే ఆమెమో ఆ, నీకు అది జరుగుద్దా, నీకు ఇది జరుగుద్దా అని ఆమె తిడుతుందంట. ఏమో తిట్టబోయే సమయానికి వాళ్ళ పాస్టర్ గారు వచ్చారంట సంచి చేసుకుని ట్యాప్ దగ్గరికి. వాళ్ళ పాస్టర్ గారు వచ్చారు, కానీ ఏమేమో తిట్టేస్తుంది, నోట్లో కోపం ఆగట్లేదు. ఏమో తిట్టాలి కాబట్టి ఏం తిట్టాలి? ఏమేమో బూతులు మాట్లాడితే పాస్టర్ గారు పక్కనే ఉన్నారు కాబట్టి కోపం మొత్తం ఆపుకోలేకపోయింది. కాబట్టి ఏమంటుందంటే, నీకు స్తోత్రం, నీ అమ్మకి స్తోత్రం, నీ అయ్యకి స్తోత్రం అంటుందంటే ఆమె అనుకుంటుందంట, వామ్మో ఏదో కొత్త కొత్త తిట్లు తిడుతుంది అని. ఆమె తిరిగి నీకే నీ అయ్యకే స్తోత్రమే, నీ అమ్మకే స్తోత్రమే అంటుందంట ఆమె. అంటే పైకి మాత్రం స్తోత్రాలు చెప్పుకుంటు లోపల మాత్రం ఆ పదాలు మారినాయి అంతే. బూతులు తిట్టాల్సిన ప్లేసులో స్తోత్రాలు వచ్చినాయి. ఆ? జాన్ వెస్లీ కూడా ఇద్దరు స్త్రీలు దెబ్బలాడుకోవడం చూసి ఒక స్త్రీ పదే 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 తిట్టి 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 ఇక వదిలేసి వెళ్ళిపోయిందాం. మరో స్త్రీ మౌనంగా ఉండిపోయిందంట. ఆయన చెప్తున్నారు, ఆమె చూసి నేను కూడా ఇలాగే ఉండాలని నేను నేర్చుకున్నా అని చెప్తున్నారు. నేను కూడా ఇలాగే ఉండాలని నేను నేర్చుకున్నా అంటే నిన్ను ఎవరు తిట్టినా కూడా మౌనంగా ఉండాలని జాన్ వెస్లీ చెప్తున్నాడు. జాన్ వెస్లీ 6వ సంఘ వర్తమానికుడు. ఆయన చెప్తున్నారు, ఆయన చాలా హైట్ తక్కువ ఉండేవాడు, చాలా హైట్ తక్కువ, బాగా జాన్ వెస్లీ చాలా హైట్ తక్కువగా ఉండేవాడు. ఆయన దారిలో నడుచుకుంటూ వెళ్తా ఉంటే ఆయన్ని ఆ కాలంలో ఉన్న యువత ఆయన వాళ్ళతో కలవట్లేదని చాలా అవమానించేవాళ్ళు, ఎగతాళి చేసేవాళ్ళు. ఈ మనమంతా ఒకటి నడుస్తుంటే ఇదంతా వ్యతిరేకంగా నడుస్తూ ఉంటాడు రా, అలాగా తగ్గు పెట్టుకోవడానికి, ఎగతాళి చేయడానికి, అవమానించడం చూసేవాళ్ళు ఆయన ఎక్కువ. ఒకరోజు ఆయన నడుచుకుంటూ పోతుంటే ఈ రోజు ఏదో విధంగా ఎప్పుడు చూసినా మౌనంగా ఉంటాడు. ఒక్క తిట్టి కూడా తిట్టలేదు, తిరిగి ఒక కోపడతలేదు. ఈ రోజు ఏదో విధంగా తగ్గు పెట్టుకోవాలి అని చెప్పి ఒక ఇద్దరు జర్నలిస్టులు వస్తా ఉంటే దారిలో వెళ్ళి అడ్డంగా నుంచున్నారంట. అది తప్పుకొని ఇటు వెళ్ళబోతుంటే ఇటు జరుగుతున్నారు, ఇటు వెళ్ళబోతుంటే ఇటు జరుగుతున్నారు. అసలు వెళ్ళట్లేదు వాళ్ళిద్దరూ. తప్పకుండా అని అంటే కనుక వాళ్ళు కూడా తగ్గు పెట్టుకుందామని చాలాసేపు ట్రై చేశాడు ఆయన, తప్పించుకుని వెళ్దాం అటు చూశాడు, ఇటు చూశాడు. కానీ వాళ్ళిద్దరు ఇటు జరిగితే ఇటు జరుగుతున్నారు, అసలు దారిలోకి ఎంటర్ అవ్వట్లేదు, లోపలికి వెళ్ళట్లేదు. అప్పుడు ఆయన ఈ దారిని వదిలేసి పక్క వీధిలోంచి తిరిగి వెళ్ళారంట. కృష్ణయ్య గారు చెప్తున్నారు ఈ మాట. వాళ్ళు కావాలని రెచ్చగొట్టి తగ్గు పెట్టుకోవడం ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఆయన ఆ దారి వదిలిపెట్టేసి, ఏంటి నాకేంటి, మీరు ఎంత పెద్ద ఆ మీరు అంత పెద్ద ఇదా, ఎందుకు నా దారిలోకి అడుగొచ్చారు మీరు అని అడగవచ్చు ఆయన. అయినా కూడా అనవసరమైన వాదన, అనవసరమైన సమయం వృధా ఎందుకు అనుకుని ఆ దారిని విడిచిపెట్టేసి మరొక వీధిలోకి వెళ్ళిపోయాడు ఆయన. మరొక వీధిలోకి వెళ్ళి అటు నుంచి తను వెళ్ళాల్సిన మార్గానికి వెళ్ళారు జాన్ వెస్లీ గారు. కాబట్టి మనం ఈ 7 సంఘాల వర్తమానికి ఊరికి వాళ్ళు నక్షత్రాలు, దేవుని చేతిలో నక్షత్రాలుగా మారిపోలేదు వాళ్ళు. బట్ ఆయన కళ్ళు మూసుకుంటే, ఇక్కడ భూలోకంలో కళ్ళు మూసుకుంటే నా కళ్ళు పరలోకంలో తెలుస్తా అనేంత నిశ్చయితను ఆయన కలిగి ఉన్నాడు, అంత గురిని ఆయన కలిగి ఉన్నాడు. ఇప్పుడు ప్రియమైన సహోదరులారా, మీరు కూడా జాన్ వెస్లీ వలె ఇక్కడ మనం కళ్ళు మూస్తే మనం అక్కడే తెరవాలి. ఇక్కడ మనం ప్రయాణిస్తే మన ప్రయాణం అక్కడితో ముగియాలి. మన ప్రయాణం ఇక్కడ ప్రారంభమైతే మన ముగింపు ప్రయాణం, మన చివరి ప్రయాణం అక్కడే ఉండాలి. మనం అలాగే అంత నిశ్చయితో మనం ఉండాలంటే, అంత గురిగా మనం జీవించాలంటే, దేవుడు తన వర్తమానికుడైనటువంటి యెహోషువకు చెప్పినట్లుగా జాగ్రత్త కలిగి, నిబ్బరము కలిగి,
బహుధైర్యం కలిగి జరగకుండా దేవుని వాక్య పక్షాన నిలబడాలి. కారణం ఏంటంటే వర్తమానికుడు మారు రూపంలో కనపడుతున్నాడు. వర్తమానం మారింది, వర్తమానికుడు మారు రూపంలో ఉన్నాడు. కాబట్టి ఈ వర్తమానం నిజమా కాదా, ఈ వర్తమానం వెంబడించవచ్చా లేదా, ఈ వర్తమానికుడు దేవుని ఆత్మ కలిగి ఉన్నాడా లేదా, ఇలాంటి డౌట్లతో నువ్వు భయపడొద్దు, జడియొద్దు. వర్తమానికుడు మారాడు, వర్తమానం మారింది. ఇప్పుడు దేవుడు ఏ వర్తమానికుడిని అయితే తన ప్రజల ముందు పెట్టి నడిపిస్తున్నాడో, నాయకుడిగా పరిచయం చేశారో, ఆ వర్తమానికుని వెంట మనం వెంబడించడమే మన యొక్క గురి. దేవుడు ఎందుకు మనల్ని సంఘాన్ని గొర్రెలతో పోల్చాడు? చాలా మంది అవమానిస్తున్నారు, గొర్రెలు 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 అని అవమానిస్తున్నారు. కానీ ఎందుకు దేవుడు మనల్ని గొర్రెలతో పోల్చాడంటే, గొర్రె తన నాయకుడిని తల వంచి వెంబడిస్తుంది. ఇంకా అది దానికి ఎదురుగా ఏమొస్తుందో దానికి అనవసరం. నాయకుడు దూకాడా, ఇది దూకేస్తుంది. నాయకుడు ఆగాడా, ఇది ఆగిపోద్ది. అదే మేకలైతే ఆ విధంగా వెళ్ళలేవు. తన సంఘాన్ని దేవుడు ఎందుకు గొర్రెలతో పోల్చాడంటే, గొర్రె కేవలము తన యొక్క నాయకుడిని మాత్రమే వెంబడిస్తాడు. కాబట్టి మనం కూడా ఆ యొక్క గొర్రె స్వభావం కలిగిన వారే, మన సొంత ఉద్దేశాలతో మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా, సొలొమోను చెప్పినట్లుగా మన స్వబుద్ధిని మనం ఆధారం చేసుకోకుండా, మన స్వనీతిని మనం ఆధారం చేసుకోకుండా, దేవుడు ఏదైతే మనకు వర్తమానికుడిని ఇచ్చాడో, నాయకుడిని ఇచ్చాడో, ఆ నాయకుని యొక్క నాయకత్వంలో మనం ముందుకు కొనసాగిపోవాలి. యెహోవా మారు రూపంలో యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చారు. క్రైస్తవులు దాన్ని అంగీకరించారు, ఇజ్రాయేల్ ప్రజలు దాన్ని తృణీకరించారు. వాళ్ళు నిత్య నరకానికి పోయారు. వాళ్ళు 1,44,000 మంది మాత్రమే. అది కూడా దేవుడు అబ్రాహాంకి ఇచ్చిన మాట ప్రకారంగా, దావీదుకి ఇచ్చిన మాట ప్రకారంగా, నీ సంతతిలో కొందరిని, నీ సంతానంలో కొందరిని విడిపిస్తాను, నడిపిస్తాను, సింహాసనమే కూర్చోబెడతానని దేవుడు ఏదైతే అబ్రాహాంకి మన పితరులకు ఇచ్చిన మాట ఏదైతే ఉందో, ఆ మాట నిలబెట్టుకోవడానికే 1,44,000 మందికి దేవుడు అవకాశం ఇచ్చాడు. లేదంటే ఆ మొదటి రాకలో వచ్చిన మెస్సియాని వాళ్ళు తృణీకరించినందుకు, నీ రక్తము మా మీదను మా పిల్లల మీద ఉందిగా, కానీ వాళ్ళు కావాలని ఆ దోషాన్ని వాళ్ళ మీద వేసుకున్నారు. వాడు అయినా కూడా దేవుడు వారికి రక్షణ, విమోచన రక్తాన్ని చిందించి మరలా మోషే ఎలీయాల వర్తమానం ద్వారా వాళ్ళ హృదయాలకి మరలా నూతన ఉజ్జీవాన్ని తీసుకుని వచ్చి వారిని ఈ సందేశంలోకి నడిపిస్తా ఉన్నాడు దేవుడు. యెహోవా మారు రూపము యేసుక్రీస్తు రూపంలోకి వచ్చింది. వర్తమానికుడు మారిపోయాడు, చాలా మంది వెళ్ళిపోయారు. అలాగే యేసుక్రీస్తు మారు రూపంలో క్రిస్వణంగా వచ్చారు, వర్తమానికుడు మారిపోయారు. అక్కడ చాలా మంది సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు అలాగే క్రీస్తు బ్రహ్మము మరలా మారు రూపంలో క్రీస్తు థామస్గా వచ్చారు, చాలా మంది ఆ వర్తమానికుడు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ వర్తమానికుడు పెళ్లి కుమార్తె యొక్క రూపంలో భూమి మీద 700 మంది యేసుక్రీస్తులుగా, 700 మంది యెహోవాలుగా ఆయన భూమి మీద నడయాడుతున్నాడు. వర్తమానికుడు మారాడు. కాబట్టి ఈ లోకం నిన్ను ద్వేషిస్తా ఉంది, నిన్ను వెంబడించట్లేదు, నీతో నడవట్లేదు, నీతో పాలు పంచుకోవట్లేదు, నీ వాక్యానికి వేరుగా ఉంటున్నారు వాడు. మనం చెప్పేది ఈ లోకానికి అర్థం కావట్లేదు. నిన్న నేను తాడేపల్లిగూడెం వెళ్ళే ముందు నైట్ ఒక బ్రదర్ కలిసాడు. మన సంఘానికి వద్దామని సంవత్సరం నుంచి అనుకుంటాడండి ఆయన. అనే మీ చర్చికి రావాలని నేను సంవత్సరం నుంచి అనుకుంటున్నా. అయితే ఒక భయం వేస్తుంది నాకు, మీ చర్చి 10ంటికి స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ముగిస్తున్నాను అర్థం కావట్లా. నేను ఎప్పుడు చూసినా సాయంత్రం 4-5కి ముందుగా మీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు బయటకు వెళ్ళడం నేను ఎప్పుడు చూడలే. కాబట్టి మీ సంఘానికి రావాలని నేను ఏ సంఘానికి వెళ్ళట్లేదు, మీ సంఘానికే రావాలని అనుకుంటున్నా. నేను ఏ సంఘానికి వెళ్ళను, కానీ మీ ప్రవర్తన, మీ మాట తీరు నాకు అన్ని బాగా నచ్చి, మీ ఆరాధన కూడా, మీ మాటలు కూడా, ప్రసంగాలు బాక్సులు అవి మైకుల్లో వింటా ఉన్నా నేను. నేను బాగున్నాయి మాటలన్నీ, మెసేజ్లు బాగున్నాయి. దేవుడు అంటే నాకు ప్రేమ ఉంది, గౌరవం ఉంది, వద్దాం అనుకుంటున్నా. కానీ సంవత్సరం నుంచి అనుకుంటున్నా, ఉదయం నుంచి సాయంత్రం దాకా పెట్టే సంఘం ఎక్కడ చూడలేదు. నేను వస్తే కనుక ఉదయం నుంచి సాయంత్రం దాకా అక్కడ కూర్చోలేమని నేను రావట్లేదు అన్నాడు ఆయన. అంతసేపు నేను కూర్చోలేనేమో అని నేను రావట్లేదనే, నేను రావాలని ఎప్పుడు సంవత్సరం నుంచి అనుకుంటున్నాను నేను అని చెప్తున్నాడు. అంటే రావాలని ఉంది, కానీ శరీర బలహీనత వాళ్ళు ఆపేస్తూ ఉంది. కానీ నీవు అనుకుంటున్నావు, నేను కూర్చుంటున్నా, నేను పాటలు పాడుతున్నా, నేను వింటున్నా మెసేజ్, లేదా నేను అది పని చేస్తున్నా, లేదా నేను దేవునికి ఇది నిలబడుతున్నా అని నువ్వు అనుకుంటున్నావు. అది నువ్వు చేయట్లా, నీ లోపల ఉన్న దేవుడే నిన్ను ఆ విధంగా నడిపిస్తున్నాడు. అప్పుడు నేను ఆ సోదరుడికి చెప్పి, బ్రదర్ మీరు అసలు రండి, మీరు రండి, ఒక వారం రండి,
మేము 6ంటికి వెళ్దామంటే మీరు ఇంకో గంట కూర్చుందా ఉంటారు. అప్పుడు మీరు వచ్చిన తర్వాత మీరు వచ్చారనుకో, బ్రదర్ ఇక వెళ్దామా మేమంటే అన్న కాసేపు కూర్చొని మాట్లాడదాం అంటారు మీరు. ఎందుకంటే అలాంటి సహవాసము, అలాంటి ఆప్యాయత అక్కడ దొరుకుతుంది మీకు. కానీ దానిలో అది రాకుండా ఉండడం కోసం సాతాను సంవత్సరం నుంచి మిమ్మల్ని అడ్డుకుంటా ఉంది. మీరు ధైర్యం చేసి ఒకసారి మీరు ఖచ్చితంగా రండి. మీరు ఖచ్చితంగా మేము 6ంటికి వెళ్దామంటే మీరు 7ంటి కూర్చోబెడతారు మమ్మల్ని మీరే. ఎందుకంటే అలాంటి సహవాసం దేవుడు మాకు ఇచ్చాడు బ్రదర్ అని చెప్పాను నేను. కాబట్టి మిమ్మల్ని అందరూ గమనిస్తున్నారు. నేను ఎందుకు ఈ విషయం చెప్పానంటే మిమ్మల్ని అందరినీ గమనిస్తున్నారు. మిమ్మల్ని అందరూ గమనిస్తున్నారు. మీరు అనుకుంటున్నారు నేను ఎక్కడి నుంచో వచ్చి నేను ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను, నేను ఫ్లైట్లో నుంచి ఢిల్లీలోంచి వచ్చి ఢిల్లీకి వెళ్ళిపోతున్నా, కారులో నుంచి వచ్చి కారులో వెళ్ళిపోతున్నా, లేదా బండి వేసుకొని వచ్చి బండిలో వెళ్ళిపోతున్నా, ఆటోలో వచ్చి ఆటోలో వెళ్ళిపోతున్నా, బస్సులో వచ్చి బస్సులో వెళ్ళిపోతున్నా. నన్ను ఎవరు చూస్తున్నారు? బస్ సెంటర్లో దిగుతున్నా, చర్చిలోకి వెళ్తున్నా, సెంటర్కి వెళ్ళి మళ్ళీ అనుకుంటున్నాను. లేదు 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 లేదు, చాలా మంది గమనిస్తున్నారు. నేను చాలా మంది గమనిస్తున్నారు. కాబట్టి యెహోషువకు చెప్పినట్లుగా ప్రభు నీకు కూడా చెప్తున్నారు. నీ ప్రవర్తన ఎందుకు చాలా చక్కగా ఉండండి, మంచి ప్రవర్తన కలిగి ఉండండి, మంచి నడవడిక కలిగి ఉండండి, నిబ్బరం కలిగి ఉండండి, ధైర్యంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, జడవద్దు. దేవుడు మోషేకి తోడై ఉన్నట్లు నీకు కూడా తోడై ఉన్నాడు. ఆయన నువ్వు ఈ కాలంలో దేవుని యొక్క ప్రతినిధివై ఉన్నావు. ఇప్పుడు దేవుని యొక్క ప్రతినిధి ఈ లోకంలో నీవే. తమాస్కర్ చెప్తున్నారు. మనం ఎవరు మనం ఎవరు మనం ఎవరు అని 3 సార్లు ప్రశ్నించి నువ్వెవరంటే పరలోక ప్రతినిధివి నువ్వు. నువ్వు పరలోక ప్రతినిధివి నువ్వు. ఈ లోకంలో పరలోకాన్ని ప్రతిబింబజేసే ప్రతినిధివి నువ్వు అని ఎగ్జాంపుల్ చెప్పారు. నేను వెళ్ళినప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఏడదొత్త ఏమనంటే, ఎలాగైతే బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని స్వాతంత్రం చేసుకున్నారో తెలుసా మీకు? వాళ్ళు ముందుగా కొంత వ్యాపారం చేయడానికి కొంతమంది వచ్చి అక్కడ కొంతమంది, అక్కడ కొంతమంది, అక్కడ కొంతమంది వచ్చి వాళ్ళు వ్యాపారం చేసుకుంటూ ఇక్కడ దేశ రహస్యాలన్నీ కూడా సేకరించి ఆ దేశానికి వాళ్ళు చేరేశారు. ఇక్కడ దేశం యొక్క బలహీనతలు, మంచి చెడులు, ఏదైతే ఉందో పంట నష్టం, ఏదైతే ఇక్కడ ఉన్న సమాచారం అంతా కూడా వాళ్ళు గ్రహించి ఈ సమాచారాన్ని అంతా కూడా వాళ్ళ దేశానికి చేరవేశారు. ఇది ఈ సమయంలో ఇలా ఉంటుంది, ఈ సమయంలో ఇలా ఉంటుంది, ఇలా ఆదాయం వస్తుంది, ఇలా నష్టం వస్తుంది, ఇలా ప్రవర్తిస్తారు, ఇలాగా ఈ దేశ సంబంధించిన అన్ని సామాజిక అంశాలన్నీ కూడా వాళ్ళు సేకరించి ఆ దేశాన్ని చేరవేసి సమయాన్ని చూసి ఒకేసారిగా వచ్చి దీన్ని దండెత్తి వచ్చి దీని మీద దాడి చేసి పట్టుకున్నారు. అలాగే మీరు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే మీరు ఈ లోకానికి చెందిన వాళ్ళు కాదు. మీరు పరలోక వాసులు. మీరు పరలోకానికి చెందిన వాళ్ళు. మీరు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే కొంతమంది ఢిల్లీలో, కొంతమంది విజయనగరంలో, కొంతమంది వైజాగ్లో, కొంతమంది చంద్రపూడిలో, కొంతమంది సత్తుపల్లిలో, ఇట్లాగే ఎందుకు ఉన్నామంటే మనం అందరం కూడా మనం పరలోకం నుంచి ఈ లోకానికి పంపబడ్డాం. మనం వచ్చి ఈ భౌగోళిక అంశాలు, సామాజిక అంశాలు ఇవన్నీ కూడా పరిశీలన చేసి సాతాను యొక్క బలాలు, బలహీనతలు, వాడు ఎక్కడ ఉన్నాడు, వాడు ఏం చేస్తున్నాడు, ఇవన్నీ కూడా మనం గ్రహించి మన దేశమైన పరలోకానికి ఇక్కడ ఉన్నటువంటి బలహీనతలు మనం అక్కడ చేరేస్తూ ఉంటాం. ఇక్కడ నుంచి మనం అక్కడ చేరేస్తున్నాం. మనం ముందుగా ఈ లోకానికి ఎందుకు వచ్చామంటే ఈ దేశంలో ఉన్న ప్రతి దాని మీద మనం గ్రిప్ పొంది ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం జరగకూడదు, ఎలా ఉంది, ఎలా ఉండకూడదు, ఏ సాతాను వాడు బలం ఏంటి, వాడు బలహీనత ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకొని ఈ సమాచారాన్ని అంతా కూడా మనం అక్కడ చేరవేస్తున్నాం. ఒక రోజున ఆయన పరిశుద్ధులను వెంట పెట్టుకుని రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా దిగి వచ్చి ఇది మొత్తాన్ని స్వాధీనపరుచుకొని ఈ భూమిని మొత్తాన్ని స్వాధీనపరుచుకొని భూమిని ఆయన రాజుగా ఉండి పరిపాలించబోతున్నాడు ఆయన అని చెప్పారు థామస్ గారు. కాబట్టి మనం ఈ లోకానికి ఎందుకు వచ్చామంటే మనము పరలోకం యొక్క ప్రతినిధులై ఉన్నాం. మన బ్రదర్లు కెనడా వెళ్ళారు. ఆ సంస్థ తరపున వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళకి ప్రజెంటేషన్ ఇచ్చి వచ్చారు. అక్కడ మా సంస్థ ఎలా చేయగలుగుతుంది, ఎలా చేస్తాం, మా ప్రాజెక్టులో మేము ఎంత చేస్తాం, ఎంత నైపుణ్యత ఉంది, ఎంత స్పీడ్గా చేస్తాం, ఎంత క్వాలిటీగా చేస్తాం అని వాళ్ళు అక్కడికి వెళ్ళారు. వాళ్ళు అక్కడ ఇంకా మిగతా కంట్రీస్ నుంచి వచ్చి ఉండొచ్చు, కానీ అక్కడ బ్రదర్ ఏమని పిలుస్తారంటే ఈ ఇండియా తరపున వచ్చి అడిగిన పలానా సంస్థ తరపున ఇండియా నుంచి వచ్చారు అని పిలుస్తారు. అంటే ఆ సంస్థ యొక్క ప్రతినిధిగా అక్కడికి వెళ్ళారు బ్రదరు. ఆ సంస్థలో పనిచేసే ప్రతినిధిగా అక్కడికి వెళ్ళారు ఆయన. అంటే సంస్థ మొత్తం అక్కడికి వెళ్ళినట్టే. ఆయన ప్రజెంటేషన్ ఇచ్చారంటే సంస్థ మొత్తం ఇచ్చినట్టే. ఫెయిల్ అయిందంటే సంస్థ ఫెయిల్ అయినట్టే, వచ్చిందంటే సంస్థకు వచ్చినట్టే. అంటే ఎందుకంటే ఆ సంస్థ ప్రతినిధి కాబట్టి ఆయన గెలిచినా ఓడినా ఆ ప్రభావం సంస్థ మీద ఉంటుంది. అంటే సరిగా ప్రజెంటేషన్ ఇవ్వలేదు కాబట్టి ఆ బిడ్ మనకి రాలేదు, లేదా ఆ టెండర్ మనకి రాలేదు. ఆయన సరిగా ప్రజెంటేషన్ ఇచ్చాడు ఆ కంపెనీకి,
ఆ టెండర్ వచ్చింది, లేదా ఆ ఆ అవకాశం వచ్చింది. అంటే ఆ సంస్థ తరపున బ్రదర్ ప్రతినిధిగా అక్కడికి వెళ్ళేది. అలాగే మనం పరలోక సంబంధ వారసులు, పరలోక సంబంధ వారసులు మనము ఈ లోకానికి ప్రతినిధులుగా వచ్చాము. అంటే రాజులకు రాజు ప్రభువులకు ప్రభు ఇక్కడ రాబోతున్నాడు కాబట్టి ఆయనకి మార్గం సరళం చేయడానికి ఏలియా ఆత్మ కలిగినటువంటి 700 మంది పెళ్లి కుమార్తెలు ఈ లోకంలో ఉన్నారు. ఇప్పుడు ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆయన రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువు ఈ లోకానికి రాబోతున్నాడు కాబట్టి ఏలియా ఆత్మ కలిగి మార్గాన్ని సరళం చేస్తారు. మనకి ప్రభు రాకడికి ముందుగా మార్గాన్ని సరళం చేస్తాం మనం. లైఫ్ స్టైల్లో థామస్ గారు చెప్పినట్టుగా ఇది రాజు రాబోతున్నాడు అంటే రాజు రావడానికి ముందుగా ఆ మార్గంలో ఉన్న రాళ్ళు చెత్త చెదారం అంతా కూడా తొలగించినట్లుగా ఆయన కళ్ళలో చూశారు థామస్ గారు. ఇప్పుడు ఆ రాజు రాబోతున్నాడు, ఆ రాజు రావడం కంటే ముందుగా అనేక ఆటంకాలు ఉన్నాయి. ఈ భూమిని పరిశుద్ధపరచాలి, ఈ భూమికి విమోచకుడు రావాలంటే అనేక ఆటంకాలు ఉన్నాయి. వీటన్నిటిని సరి చేయడానికి ఆయనే యేసుక్రీస్తుగా, ఆయనే క్రీస్తుపండంగా, ఆయనే క్రీస్తు థామస్గా వివిధ రూపాల్లో వచ్చి, మారు రూపంలో వచ్చి సంచరించి ఇప్పుడు 700 మంది పెళ్లి కుమార్తెల రూపంలో ఈ లోకానికి ఏలియాత్మ ఈ లోకానికి వచ్చి ఆ రాజులకు రాజు ప్రభులకు ప్రభు వచ్చి లోకమంతటి పైన ఆయన రాజుగా ఉండి పరిపాలించబోయేదానికంటే ముందుగా మార్గాన్ని సరళం చేయడానికి పెళ్లి కుమార్తె ఇక్కడ పని చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇప్పుడు కానీ మనం ఎందుకు వచ్చామంటే పరలోక ప్రతినిధులుగా మనం ఇక్కడికి వచ్చాం. పరలోక సంబంధమైన పనులు చేయడానికి మనం ఇక్కడికి వచ్చాం. మన సొంత పనులు చేసుకోవడానికి కాదు, ఇక్కడే ఉండిపోవడానికి కాదు మనం వచ్చింది. ఆ హెబ్రీ పత్రికలో ఆయన పౌలు గారు చెప్పినట్లుగా నిలవరమైన పట్టణం ఉందంట మనకి. మరి ఈ పట్టణం ఏంటి? ఆయన హెబ్రీ పత్రికలో పౌలు గారు నిలవరమైన పట్టణం కొరకు అబ్రాహాం ఎదురు చూశాడు. మనం కూడా ఎదురు చూస్తాం దానికోసం. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణికుడై ఉన్నాడో ఆ పట్టణాని కోసం ఎదురు చూశాడంటే, దేవుడు దేనికి శిల్పి నిర్మాణికుడై ఉన్నాడో ఆ పట్టణం కోసం. అదే పట్టణం అంటే సీయోను పట్టణం, సంఘం. అది నీవే ఆ పట్టణం. దేవుడు ఆ శిల్పి ఆయన, నీకే శిల్పి ఆయన, నీ నిర్మాణికుడు ఆయనే. కాబట్టి మనం ఈ లోకానికి పరలోక ప్రతినిధిగా వచ్చాం. దేవుని యేసు క్రీస్తు యొక్క మారు రూపాలై ఉన్నాం మనం. యెహోవా దేవుని మారు రూపాలై ఉన్నాం మనం. ఇప్పుడు దేవుడు 700 మంది పెళ్లి కుమార్తెల రూపంలో ఈ లోకంలో నడయాడుతున్నాడు ఆయన. ఇప్పుడు ఎవరైనా సరే వేరే మార్గం లేనే లేదు. చూడండి, ఎలీషా ఇద్దరు కూడా వర్తమానికి లేదు. ఏలియా రాజుల్ని గడగడలాడించాడు, ప్రవక్తల్ని గడగడలాడించాడు, తెగ నరికాడు. అబద్ధ బోధకుల్ని తన ఖడ్గంతో తెగ నరికాడు. యెజెబెల్ని గద్దించాడు. తన పరిచయం ముగింపు సమయానికి వచ్చింది. అడిగాడు, ప్రభు నేను వెళ్ళిపోతా. ప్రభు చెప్పాడు, ఓకే నువ్వు యర్దాను దాటి అవతల పక్కరా, నీకోసం వాహనాన్ని సిద్ధంగా ఉంచానని చెప్పాడు ఆయన. ఏలియా బయలుదేరి వెళ్ళాడు. మధ్యలో ఈయన గెలిచాడు, యెహోవా జీవంతోడు నీతో వస్తానేనని. గిల్గాలు, బెతేలు, ఇరుకో, యర్దాను 4 స్థలాలు దాటి ఏలియాతో పాటుగా ఎలీషా వెళ్ళాడు. ఇదంతా కూడా గమనిస్తున్నారు కొంతమంది. అవును బ్రదర్, నిజంగా గమనిస్తారు బ్రదర్. ఈ ఎలీషా పరిచర్ని కొంతమంది ప్రవక్తల శిష్యులు గమనిస్తున్నారు. ఈ ఎలీషాలు యర్దాను దాటి అవతల పక్క వెళ్ళారు. అక్కడ నుంచి నువ్వు నాతో పాటు వస్తావు కదా, నీకేం కావాలనితే నీ నీ పైన ఉన్న ఆత్మలో 2 పాలు నాకు కావాలని అడిగాడు ఆయన. చాలా చిక్కుగా అడిగావు. ఒకవేళ నన్ను కనుక నేను ఇలా ఎత్తబాటు నన్ను చూస్తే బ్రదర్, చిక్కు ప్రశ్న అది. ప్రేమ్ బ్రదర్, చిక్కు ప్రశ్న అది. ఏలి అంటాడు, చాలా చిక్కు ప్రశ్న వేసావు. నేను ఎత్తబడ్డం కనుక నువ్వు చూస్తే చూడండి ఏమన్నాడు, చూడండి అక్కడ రాజుల్లో. రాజులు 2వ అధ్యాయం 6వ వచనం చూడండి. 6వ వచనం 2:6లో, అంతటి ఏలియా యెహోవా నన్ను యర్దానునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా, అతడు యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పాను. కనుక వారిద్దరును ప్రయాణమై సాగి వెళ్ళిరి. ప్రవక్తల శిష్యులలో 50 మంది
దూరము నుండి దూరమున నిలిచి చూస్తుండగా వారిద్దరూ యొర్దాను నది దగ్గర నిలిచిరి. చూస్తున్నారు, 50 మంది చూస్తున్నారు వాళ్ళిద్దరిని. వాళ్ళిద్దరు వెళ్ళడం 50 మంది గమనిస్తున్నారు. ఇప్పుడు నిన్ను కూడా గమనిస్తుంది లోకం. నువ్వు అనుకోవచ్చు, నేను ఎవరు తెలియదు, నాకు ఎవరు తెలియదు, నేను వైజాగ్ నుంచి వచ్చా, టీఆర్ సభలో నేనెవరు తెలుసు, నన్ను ఎవరు గుర్తిస్తారు, నేను ఎందుకు వచ్చాను వాళ్ళకేం తెలియదు. లేదు 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 లేదు, గమనిస్తూనే ఉంది లోకం నిన్ను. ఏలి ఎత్తబడే ముందు వాళ్ళు ఎట్లాగైతే గమనించారో, అలాగే పెళ్లి కుమార్తె ఎత్తబడే ముందు కూడా లోకం పెళ్లి కుమార్తెని గమనిస్తూనే ఉంటది. చూడండి ఏం జరుగుతుందో. 50 మంది దూరం చూస్తుండగా వారిద్దరు యొర్దాను నది దగ్గర నిలిచిరి. అంతటి ఏలియా తన దుప్పటి తీసుకుని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకు అవతలకు విడిపోయాను కనుక వారిద్దరూ పొడి నేల మీద దాటిపోయారు. వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేను ఏమి చేయకూడదో దాన్ని అడుగుమని చెప్పగా, ఎలీషా, నీకు కలిగిన ఆత్మను 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్టు దయచేయమన్నాడు. అందుకతడు, నీవు అడిగినది కష్టతరముగా ఉన్నది. చాలా కష్టంగా ఉంది నువ్వు అడిగింది. నా ఆత్మ 2 పాళ్ళు డబుల్ పోర్షన్ నీకు ఎలా ఇవ్వాలని చాలా కష్టంగా ఉంది అది. చాలా కష్టంగా ఉంది. అప్పుడు ఒక కండిషన్ పెట్టాడు. ఏలి ఆత్మ డబుల్ పోర్షన్ నీ మీదకి రావాలంటే ఒక కండిషన్. ప్రేమ్ బ్రదర్, ఏలి ఆత్మను మీరు పొందుకోవాలంటే డబుల్ పోర్షన్, సింగిల్ పోర్షన్ కాదు. ఏలి ఆత్మ నీ మీద డబుల్ పని చేయాలంటే ఒక కండిషన్. ఆ కండిషన్ ఇటు చూడండి. ఇది కష్టతరంగా ఉన్నది. నీ యొద్ద నుండి తీయబడిన నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారం నీకు లభించును. కనబడని ఎడల అది కాకపోనని చెప్పాడు. అది ఇది కాదు, నువ్వు అడిగింది చాలా కష్టంగా ఉంది. అయితే ఒకటి మాత్రం కుదురుద్ది, ఒక అవకాశం ఉంది. అది ఎలా అంటే, నేను వెళ్ళేటప్పుడు కనుక నీకు కనబడ్డాను అనుకో, నువ్వు అనుకున్నది నీ దొరుకుద్ది. నేను వెళ్ళేటప్పుడు నువ్వు నన్ను చూడలేదనుకో, నేను నీకు కనపడలేదనుకో, నువ్వు పొందుకోలేవు. ఏం పొందుకోలేవు? డబల్ పోర్షన్ మినిస్ట్రీ నువ్వు పొందుకోలేవు. ఎలీషా మీదకి వచ్చే ఆత్మ నువ్వు పొందుకోలేవు. ఏలియా మీద 2 పాళ్ళ ఆత్మ నీ మీదకి రాదు, నువ్వు చూడాలి. ఇప్పుడు అత్యున్నతమైన సంఘంలో ఉన్నటువంటి పెళ్లి కుమార్తె డబల్ పోర్షన్ మినిస్ట్రీతో ఉంది. ఇప్పుడు భూమి మీద డబల్ పోర్షన్ మినిస్ట్రీతో ఉంది. క్రీస్తు బ్రహ్నాం ఎలాగైతే చేశారో అలాగే చేయడానికి పెళ్లి కుమార్తె ఇప్పుడు సిద్ధంగా ఉంది. యేసుక్రీస్తు ఎలా చేశారో అలాగే చేయడానికి అదే సామర్థ్యంతో పెళ్లి కుమార్తె ఇప్పుడు సిద్ధంగా ఉంది. కారణము, పెళ్లి కుమార్తె పైకి డబల్ పోర్షన్ మినిస్ట్రీ కుమ్మరించబడింది. ఆ కండిషన్ ఏంటి చూడండి. నేను వెళ్ళేటప్పుడు నువ్వు చూస్తే నీకు అది జరుగుద్ది. నేను వెళ్ళేటప్పుడు నీకు కనబడలేదా, నీకు అది జరగదు. ఎవరైతే క్రీస్తు తాము సమాధిలో లేరు, ఆయన సమాధిని జయించారు అని ఎవరైతే చూస్తున్నారో, ఆయన పరలోకానికి ఆరోహణమయ్యాడు అని ఎవరైతే చూస్తున్నారో, వారి పైన డబుల్ పోర్షన్ ఆత్మ వచ్చేసింది. 2 పాళ్ళ ఆత్మ కుమ్మరించబడింది వాళ్ళ పైన. ఎవరైతే క్రీస్తు వేణం సమాధిలో లేరు, క్రీస్తు వేణం సమాధిని జయించి వెళ్ళిపోయారు అని నమ్ముతున్నారో, ఎవరైతే అదే క్రీస్తు వేణము రెండోసారి పరిచయలో వచ్చినప్పుడు ఆయన సమాధిలో లేరు, ఆయన సమాధిని జయించి వెళ్ళిపోయారు అని ఎవరైతే నమ్ముతున్నారో, ఎవరైతే దానికి ఆ విశ్వాసంతో ఆ మాటని లోకంలో ప్రకటిస్తున్నారో, వాళ్ళందరూ కూడా డబుల్ పోర్షన్ మినిస్ట్రీ 2 పాళ్ళు ఆత్మని కలిగి ఈ లోకంలో ఉన్నారు. వాళ్ళు అదే పరిచయం వాళ్ళు చేస్తారు. ఇప్పుడు చూడండి, ఏలియా ఏం చేశాడు? వాళ్ళిద్దరిని ఎలీషా ఏలియా దుప్పటి కొడితే ఆ నీరు ఇటువంటి విడిపోయినప్పుడు ఏలియా సహాయంతో ఎలీషా దాటి వెళ్ళాడు. ఏలియా కొడితే ఏలియా సహాయంతో ఎలీషా దాటి అటు పక్క వెళ్ళాడు. కానీ ఎప్పుడైతే ఏలియా మీద ఉన్న ఆత్మ 2 పాళ్ళు ఎలీషా మీదకి వచ్చిందో, డబుల్ పోర్షన్ మినిస్ట్రీ అతను పొందుకున్నాడో, ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో. 11వ వచనంలో, వారు ఇంకా వెళ్ళుచూ మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని గుర్రమును కనబడి వీళ్ళిద్దరిని వేరు చేసింది. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయను. ఎలీషా అది చూచి నా తండ్రి ఇజ్రాయేల్ వారికి రథమును నీవే అని కేకలు వేసింది. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయాను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకుని
అంతలో ఏలి అతనికి మరలా కనబడకపోయినా అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని 2 తునకలుగా చేశాను. మరియు ఏలియా దుప్పటి కింద పడగా అతడు దాన్ని తీసుకుని యొర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి కింద పడిన ఆ దుప్పటిని పట్టుకుని నీటి మీద కొట్టి ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడని. ఇప్పుడు చూసారా, అక్కడేమో ఏలియా సహాయంతో యొర్దాను దాటాడు. కానీ ఇప్పుడు ఏలియా ఎత్తబడడం కళ్ళతో చూసి, ఏలియా మరణం లేకుండా అగ్ని రథాల మీద వెళ్ళిపోయాడని కంటితో చూసి ఆ కండిషన్ అతను ఆ ఆ ఏలియా పెట్టే కండిషన్ లో అతను విజయాన్ని పొంది ఏలియాని చూసి ఏలియా పైన ఆత్మ 2 పాళ్ళు తను పొందుకొని ఇప్పుడు ఏలియా ఏదే అధికారాన్ని కలిగిన డబల్ పోర్షన్. ఇప్పుడు అదే మినిస్ట్రీ మళ్ళీ తిరిగి పోయి ఆయన దుప్పటేసి కొడితే ఎలాగైతే 2 పాయలు అయిందో, ఇప్పుడు అదే విధంగా ఎలీషా కూడా దుప్పటేసి కొడితే 2 పాయలు అయిపోయింది. ఇప్పుడు స్టేట్మెంట్ ఇస్తున్నారు, సాక్ష్యం ఇస్తున్నారు. ఏమని? వర్తమానికుడు మారాడు కానీ వర్తమానం మారలేదు. వర్తమానికుడు మారిపోయాడు, ఏలియా మారిపోయాడు ఎలీషాగా. ఏలియా ఎలీషాగా మారిపోయాడు. వర్తమానికుడు మారిపోయాడు కానీ వర్తమానం మారలేదు. వర్తమానం మారలేదు. కాబట్టి ఆ మొదటగా ఉన్న వర్తమానికుడికి ఎలాంటి అధికారం ఉందో ఈ యొక్క మారినటువంటి వర్తమానికుడి పైకి ఆ వర్తమానం వచ్చేసింది, ఆ అభిషేకం వచ్చేసింది. ఇప్పుడు ఏలియాని చూడాలి అంటే ఎక్కడ చూడాలి? ఇప్పుడు ఎలీషాని చూడాలి. ఇప్పుడు ఎందుకంటే ఏలియా లేడు. ఇప్పుడు ఏలియా అగ్నిరథాలపైన వెళ్ళి కొనుక్కోబడ్డాడు ఆయన. ఇప్పుడు ఏలియా ఆత్మ ఎక్కడ ఉంది? ఇప్పుడు ఎలీషా పైన ఉంది. ఇప్పుడు ఏలియా పరిచర్య ఎక్కడ ఉంది? ఇప్పుడు ఎలీషాలో ఉంది. ఇప్పుడు ఏలియా దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు ఎలీషా దగ్గర ఉన్నాడు. ఇప్పుడు మినిస్ట్రీ మారింది, వర్తమానికుడు మారాడు. కానీ అదే అభిషేకము అదే అధికారము ఇప్పుడు ఎక్కడ ఉందంటే ఎలీషా దగ్గర ఉంది. ఇప్పుడు కాబట్టి ఆయన అంటాడు, ఇప్పుడు ఆ దుప్పటి తీసి కొట్టినప్పుడు ఏలియా దేవుడు ఎక్కడున్నాడు అని కొట్టినప్పుడు ఏలియా దేవుడు ఎక్కడ లేడు, ఏలియా దేవుడు ఎలీషాతో ఉన్నాడని రుజువు అవడం కోసము ఆ నది 2 భాగాలు అయిపోయింది. ఏలియా ఎలాగైతే 2 భాగాలు చేశాడో అదే అధికారం, తన సామర్థ్యం అధికారం ఆయన దగ్గర ఉందని నిరూపించడం కోసం దేవుడు మరలా పరిచయం అక్కడ జరిగించాడు. అంటే ఏలియా రూపాంతరం చెందాడు, ఏలియా మారు రూపం పొందుకున్నాడు, ఏలియా ఎలీషాగా మారిపోయాడు, పరిపూర్ణంగా ఎలీషాగా మారిపోయాడు. కాబట్టి ఈ ఈ ఈ మాట ఎవరు చెప్తున్నారు? అక్కడ ఉన్నటువంటి 50 మంది ప్రవక్తల శిష్యులు చెప్తున్నారు. అక్కడ ఉన్న 50 మంది ప్రవక్తల శిష్యులు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు చూడండి. ఏలియా దేవుడు ఎక్కడ ఉన్నాడని. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచిపోయాను. ఎరుకో దగ్గర నుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అతన్ని చూచి ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని అతని ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారం చేశారు. సాష్టాంగ నమస్కారం చేశారు. ప్రవక్తల శిష్యులకి అర్థమైపోయింది, ఇక ఏలియా ఇప్పుడు ఎలీషాలో ఉన్నాడు. ఇప్పుడు ఏలియాని చూడాలంటే ఎలీషాలోనే చూడాలి అని వాళ్ళు గుర్తుపెట్టారు. కాబట్టి ఎదురుగా నడుచుకుంటూ వచ్చేది ఎవరు? ఏలియానే. ఏలియా అంటే ఎవరు? దేవుడే, యెహోవానే అని ఆ 50 మంది ప్రవక్తల శిష్యులు వెళ్ళి ఎలీషా ఎదుట సాష్టాంగ నమస్కారం చేశారు. ప్రియమైన సహోదరులారా, పరిచర్య మారింది, వర్తమానికుడు మారాడు కానీ వర్తమానం మారలేదు. అదే వర్తమానం కంటిన్యూషన్ జరుగుతుంది. యెహోవా యేసుగా వచ్చారు, దేవుడు మారలేదు, వర్తమానం మారలేదు, నాయకత్వం మారలేదు, రూపాన్ని మార్చుకున్నాడు దేవుడు. ఎలీషాగా వచ్చారు, రూపాన్ని మార్చుకున్నాడు దేవుడు, నాయకత్వాన్ని మార్చలేదు, అధికారం మార్చలేదు, పరిచర్య మార్చలేదు. మోషే యెహోషువగా వచ్చాడు, నాయకత్వం మారలేదు, మనిషి మారాడు. అదే ప్రజలు, అదే నాయకత్వం, అదే నడిపింపు, అదే దేవుడు. కానీ నాయకుడు మారిపోయాడు, నాయకత్వం మార్పు జరిగింది. అక్కడ నాయకుడు వేరే రూపంలో మారు రూపంలో నాయకుడు ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు కూడా ఈ యొక్క చివరికాల సమయంలో కూడా నాయకుడు వేరే రూపంలో ఉన్నాడు. నాయకుడు 700 మంది పెళ్లి కుమార్తెల రూపంలో నాయకుడు ఈ భూమి సంచరిస్తూ ఉన్నాడు. నాయకత్వం మారింది. కాబట్టి ఆ నాయకత్వం ఇప్పుడు మీ చేతిలోనే ఉంది. ఆ పరలోక అధికారం ఇప్పుడు మీ చేతిలోనే ఉంది. దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమించాడు కాబట్టి ఇప్పుడు నీ రూపంలో నా రూపాన్ని ఈ లోకానికి నిత్యమైన గుడారాలుగా చూపిస్తున్నాడు ఆయన. ఇప్పుడు మనం ఎవరంటే దేవునికి నిత్యమైన గుడారాలుగా ఉన్నాం. మనకి చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. ఒక జవాను యుద్ధం చేస్తున్నారు.
యుద్ధం చేస్తా ఉంటే శత్రువులు కాల్చారు. ఒక వ్యక్తి తుపాకు బుల్లెట్ తగిలి పడిపోయాడు. ఆ రాళ్ల చాటున కూర్చున్నటువంటి కెప్టెన్ ఇంకో వ్యక్తి చూశారు అది. ఒక వ్యక్తి పడిపోయాడు బుల్లెట్ తగిలి. కెప్టెన్ అడుగుతున్నాడు ఇంకొక వ్యక్తి, సార్ నేను వెళ్ళి అతను తీసుకురానా, అతను మనం కాపాడే ప్రయత్నం చేద్దామా అని అడుగుతాడు. లేదు లేదు, మనం వెళ్తే ఇప్పుడు ఆ బుల్లెట్లు మనకు తగులుతాయి, అతను ఆల్రెడీ చనిపోయాడు, ఇంకా నువ్వు వెళ్ళొద్దు అని చెప్పాడు. ఆయన లేదు లేదండి, మనం ఏదో కాపాడితే బాగుంటుంది, లేదు అతను చనిపోయి ఉంటాడు, అది వెళ్తే ఇప్పుడు మనకు కూడా దెబ్బలు తగులుతాయి, మనకు కూడా బుల్లెట్లు తగిలితే మనం కూడా ప్రాణాలు కోల్పోతాం అని చెప్తే ఆ కెప్టెన్ మాట వినకుండా ఆయన గబగబా పరిగెట్టుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అతను భుజాన వేసుకుని వచ్చాడు. అతను భుజాన వేసుకుని ఇక్కడికి వచ్చేసరికి ఆ బుల్లెట్లు వర్షంలో నుంచి తప్పించుకుని ఇతను కూడా కొంచెం గాయాలైనాయి, కానీ ప్రాణాపాయం కాలేదు, ఇతను కూడా కొంచెం గాయాలైనాయి, కానీ అతను ఎత్తుకొని వచ్చాడు. వచ్చి పడుకోబెట్టేసరికి చనిపోయాడు. చనిపోయాడు. కెప్టెన్ అది చూసి, ఎందుకే ఎంత రిస్క్ తీసావు, నువ్వు కొద్దిగా నువ్వు చనిపోయేవాడివి, చెప్పాను కదా ముందే అతను చనిపోతాడని, ఎందుకు అంత రిస్క్ తీసుకున్నావు అని ఆయన తిడతా ఉంటే అప్పుడు ఆయన చెప్పాడంట, అవునండి మీరు చెప్పారు నిజమే, కానీ నేను అక్కడికి వెళ్ళేసరికి ఆయన అక్కడ ప్రాణాలతోనే ఉన్నాడు. అప్పుడు ఆయన అంటున్నాడు, నాతో ఒక మాట చెప్పాడు, ఓ సోదరుడా, నువ్వు నా దగ్గరికి వస్తావని, నాకు సహాయం చేస్తావు నాకు తెలుసు, నువ్వు నా దగ్గరికి వస్తావు నేను అనుకుంటున్నాను నేను అని ఆ మాట చెప్పి ప్రాణాలు వదిలిపెట్టాడు. ఆ ఆ మాట నాకు ఎంతో తృప్తినిచ్చింది. అంటే నా మీద నమ్మకం పెట్టుకున్నాడు ఆయన, కాబట్టి నేను వెళ్ళి అతను నేను ఆ నమ్మకాన్ని నిలబెట్టాను నేను, కానీ అతను నేను జీవాన్ని కాపాడలేకపోయాను నేను అని ఆ జీవాన్ని చెప్పాడు. ఇక్కడ నీకోసం నా కోసం గాయపడి చివరి చివరి రక్త బొట్టు వరకు రక్తాన్ని కార్చి నువ్వు ఆయన సన్నిధికి వస్తావని ప్రభు ఎదురు చూస్తున్నాడు. ప్రభు ఎదురు చూస్తున్నాడు ఆ రక్తపు గాయాలతో. ప్రభు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన తెలుసు నా కుమారులు కుమార్తెలు నా దగ్గరికి వస్తారని. నా కుమారులు కుమార్తెలు ఖచ్చితంగా నా దగ్గరికి వస్తారు. నిజంగా వాళ్ళు నా బిడ్డలై ఉంటే కనుక నా దగ్గరికి వస్తారు. నేను ఎలాంటి స్థితిలో ఉన్నా, నేను ఎందుకు ఈ స్థితిలో ఉన్నానో, నేను ఎలాంటి స్థితిలో ఉన్నానో వాళ్ళు ఎరిగి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా నిశ్చయంగా వాళ్ళని దర్శించడానికి వస్తారు అని ఆయన మనసులో అనుకుంటాడు. ఆయన ఎవరైతే నిజంగా ఆయన కోసం నిలబడ్డారో, ఆయన కోసం ఆనుకుని, ఆయన మీద ఆనుకుని ఉన్నారో, మీరు ఖచ్చితంగా మీ చుట్టూ ఎలాంటి శ్రమలు, శోధనలు, ఇబ్బందులు మీ చుట్టూ ఆవరించి ఉన్నా సరే ఆయన మీకోసం అక్కడ ఎదురు చూస్తున్నాడు. ఆయన ఆ కల్వరి రక్తంలో, అమెరికా వీధుల్లో ఆ రక్తపు మడుగులో, ఇదిగో నా కుమారుడు సాల్మన్ వస్తాడు, నా కుమారుడు ప్రేమ్ వస్తాడు, నా కుమారుడు సతీష్ వస్తాడు, నా కుమారుడు చందు, రమేష్, నా కుమారులు వస్తారు, నా దగ్గరికి వస్తారు అని నమ్మకంతో ఉన్నాడు ఆయన. ఒకవేళ నువ్వు నీ చుట్టూ ఉన్న ఈ బుల్లెట్ల శబ్దాలు చూసి, నీ చుట్టూ ఉన్నటువంటి ఈ కుటుంబ అవసరాలను చూసి, నీ చుట్టూ ఉన్న ఈ పరిస్థితిని చూసి, ఈ సమస్యలు చూసి, ఈ శోధనలు చూసి ఎదురుగా నీ స్నేహితుని మీద నమ్మకం పెట్టుకున్నాడు, ఖచ్చితంగా నా స్నేహితుడు వస్తాడు నా దగ్గరికి అని. ఇది చూసి నువ్వు ఆగిపోతావా? లేదు, ఈ యుద్ధ వాతావరణం జయించుకుంటూ వెళ్ళి నీ సహోదరుని నిలబెడతావా? ఏం చేస్తావా? అది నీ చేతిలో ఉన్న సోదరుడా. ఇంకా ఆ రక్త మడుగులో నీ 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 మిత్రుడు, నీ స్నేహితుడు, నీ ప్రియుడు, నేను కోరిన నీ క్రీస్తు నీ కోసం నువ్వు వస్తావు ఆయన. నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఆయన. నువ్వు ఈ పరిస్థితుల్ని, వీటన్నిటిని నువ్వు జయించి ఇలా ఆయన యొక్క నమ్మకాన్ని, ఆయన ఇచ్చిన మాటని పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆయనతో చేతులు చేవేసి, ప్రభు నేను నీతోనే ఉన్నా, నేను విడిచిపెట్టను అని ఎవరైతే ఆయన మాటిస్తారని ఆయన మీకోసం ఎదురు చూస్తున్నారు సోదరులారా. కాబట్టి మార్పు చాలా అవసరం. ధైర్యంగా ఉండండి, జరవద్దు, భయపడొద్దు, మీ ప్రవర్తన అంతట్లో చక్కగా ఉండండి, దివారాత్రులు బైబిల్ని ధ్యానించండి, విశ్వాసులకు తగిన విధంగా మీరు జీవించండి. ఇప్పుడు యేసు క్రీస్తు మారు రూపంలో ఉన్నారు. అది ఎలా అంటే నీ రూపంలోనే ఉన్నారు ఆయన. ప్రభు యొక్క మారు రూపము నువ్వే అన్నావు. 700 మంది యేసు క్రీస్తులు ఇప్పుడు ఈ లోకంలో అడుగుతున్నాడు. నాయకత్వం మారింది, అధికారం మారలేదు, రూపం మాత్రమే మారింది, దేవుడు మారలేదు. అదే దేవుడు ఈ భూమి సంచరిస్తూ ఉన్నాడు. నా అందరి రూపంలో
ఆయన ఈ లోకంలో సంచరిస్తూ ఉన్నాడు ఆయన. కాబట్టి మీ విశ్వాసాన్ని ఎక్కడ కోల్పోవద్దు, భయపడొద్దు, జడవద్దు, దిగులు పడొద్దు. దేవుడు యెహోషువకి కాదు, నీకు ఈ రాత్రి చెప్తున్నాడు ఆయన. చిన్న పిల్లోడికి ఎలాగైతే చెప్పినట్టుగా యెహోషువకు చెప్పాడు, అదే విధంగా ఈ రాత్రి నీతో కూడా దేవుడు అదే చెప్తున్నాడు ఆయన. అందుకోసం యెహోషువ అధ్యాయాన్ని మనం ఎందుకు చదువుతున్నాం అంటే, ఇందుకోసమే చిన్న పిల్లలకు చెప్పినట్టుగా చెప్తున్నాడు ప్రభు నీకు. కాబట్టి ఎక్కడ కూడా మీరు భయపడొద్దు, వెనక్కి జారిపోవద్దు. మీ ప్రవర్తన అంతట్లో జాగ్రత్తగా మీరు నిలబడండి, మీ విశ్వాసాన్ని కాపాడుకోండి. ప్రభు కోసం నమ్మకస్తులుగా మీరు నిలబడాలని నేను కోరుకుంటున్నాను. దేవుడి ఇచ్చిన మాట దీవించిన గాక. ఆమె అందరికి వందనాలు బ్రదర్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.